So let's kickstart this paper explanation. ఒకసారి చూడండి, ఇది ఇంగ్లీష్ పరంగా 16th టెస్ట్. మనం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ కోసం కండక్ట్ చేసిన 16th టెస్ట్ యాజ్ ఫర్ యాజ్ ఇంగ్లీష్ అలోన్ ఈజ్ కన్సర్న్డ్. ఫుల్ లెంత్ టెస్ట్లో మూడోది, బట్ ఓవరాల్గా ఇంగ్లీష్ పరంగా 16th. అండ్ యూ విల్ హ్యావ్ 25 టెస్ట్స్. అంటే ఇవాళ టెస్ట్తో పాటు ఇంకొక 9 ఉంటాయి మీకు. యూ విల్ హ్యావ్ అనదర్ 9. ఇంకా ఏమైనా పెంచగలిగితే పెంచుతాను. ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ డైలీ టెస్ట్ పేపర్లు ఎక్కువ పెడతాను, మీకు క్లారిటీ ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో పాత టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవాళ రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు, నిన్న మొన్న లాస్ట్ 1 వీక్లో జాయిన్ అయిన వాళ్ళు, యూ కెన్ టేక్ ఓల్డ్ టెస్ట్ ఆల్సో. అన్నిటికీ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. చూడండి, మోటివేషనల్ లిటరేచర్ ఎయిమ్డ్ ఎట్ యూత్ హ్యాస్ బికమ్ ఎ స్టేపుల్ ఇన్ బుక్ స్టోర్స్ వరల్డ్ వైడ్. సో ప్రపంచవ్యాప్తంగా మనకి మోటివేషనల్ లిటరేచర్ ఏమైపోయింది? స్టేపుల్. స్టేపుల్ అంటే ఏంటమ్మా? స్టేపుల్ ఫుడ్ అంటే రెగ్యులర్గా తినేది, మన అన్నం, ఇదంతా మనకి స్టేపుల్ అంటాం కదా. సో ఇది చాలా కామన్, ప్రతి బుక్ స్టాప్లోనూ మోటివేషనల్ లిటరేచర్ అనేది చాలా కామన్గా ఎక్కువగా దొరికేస్తుంది అన్నట్టు. విత్ దేర్ యాస్థెటికల్లీ ప్లీజింగ్ కవర్స్. యాస్థెటికల్ అంటే బ్యూటిఫుల్గా, బయటికి కనిపించడానికి చాలా అందంగా, ప్లీజింగ్ అంటే కంటికి ఇంపుగా కవర్స్, అండ్ పవర్ఫుల్ టెస్టిమోనియల్స్. టెస్టిమోనియల్ అంటే ఏంటి? ఆ బుక్ చదివిన వాళ్ళు సూపర్ బంపర్ ఉందని చెప్పారనుకోండి, అది టెస్టిమోనియల్ అనమాట. ఇప్పుడు మీరు నా క్లాస్ విని బాగుందని చెప్పి నాకు చెప్పారనుకోండి, అది టెస్టిమోనియల్. అలాగా పవర్ఫుల్ టెస్టిమోనియల్స్. దీస్ బుక్స్ క్లెయిమ్ టు ఇన్విగరేట్ యంగ్ రీడర్స్ అండ్ పేవ్ దేర్ వే టువర్డ్స్ సక్సెస్. సో దే క్లెయిమ్ అంటే అర్థం ఏంటి? అవి చెప్పుకుంటాయి. ఏమని చెప్పుకుంటాయి? యంగ్ రీడర్స్ అంటే బుక్ చదివే వాళ్ళని ఇన్విగరేట్ చేస్తాయి. అంటే వాళ్ళ ఎనర్జీ తీసుకొస్తాయి, ఉత్సాహం తీసుకొచ్చేస్తాయి, వాళ్ళు మోటివేట్ చేసేస్తాయి, వాళ్ళు సక్సెస్ వైపు వెళ్ళడానికి దారి వేస్తాయి అని చెప్పి ఈ పుస్తకాలు తమ గురించి తాము క్లెయిమ్ చెప్పుకుంటున్నాయి. డిస్పైట్ దీస్ ప్రామిసింగ్ అట్రిబ్యూట్స్. సో ఇన్ని ప్రామిసింగ్ అట్రిబ్యూట్స్ ఉన్నప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సచ్ బుక్స్ రైజెస్ క్వైట్ ఎ డిబేట్. ఈ బుక్స్ నిజంగా అంత ఎఫెక్టివా అనే విషయంలో ఒక డిబేట్ ఉందని చెప్పొచ్చు. అంటే ఖచ్చితంగా ఎస్ అని మనం చెప్పలేము. సో దేర్ ఆర్ పీపుల్ హూ డిబేట్ ఇట్. దీన్ని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు అనే మీనింగ్ వస్తుంది. ద షియర్ నెంబర్ ఆఫ్ దీస్ మోటివేషనల్ కంపైలేషన్స్ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఓవర్వెల్మింగ్ సైట్. ఒకటా రెండా మోటివేషనల్ బుక్, ఒకటి ఉంటే రెండు పుస్తకాలు ఉంటే పర్లేదు, కానీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ మోటివేషనల్ కంపైలేషన్స్ మన కళ్ళెదురుగా కనిపించి అదే మనకి ఓవర్వెల్మ్ అయిపోతాం. ఇది చదవాలా, అది చదవాలా, ఏం చదవాలి? యు ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ చాయిస్. ఓవర్వెల్మ్ అంటే ఉన్నదానికన్నా ఎక్కువ, అవసరమైన దానికన్నా ఎక్కువ కనిపిస్తాయని అర్థం. సో దే పర్పోర్ట్ ఎ వెర్షన్ ఆఫ్ రియాలిటీ వెరిన్ సక్సెస్ అండ్ గ్రోత్ ఆర్ డిస్టిల్డ్ ఇంటూ యాక్షనబుల్ టిప్స్ అండ్ మెథడాలజీస్ ఈజీలీ కన్జ్యూమ్డ్ బై అన్ ఇంప్రెషనబుల్ ఆడియన్స్. ఇంప్రెషనబుల్ అంటే ఇంప్రెస్ చేయగలిగేది. మనం ఎవరినైతే ఇంప్రెస్ చేస్తున్నామో, ఎవరైతే ఇంప్రెస్ అవుతున్నారో, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో వాళ్ళని ఇంప్రెషనబుల్ అంటాం. ఇంప్రెషనబుల్ ఆడియన్స్. ఇక్కడ మీరు గ్రామర్ అబ్జర్వ్ చేశారా? యాన్ ఇంప్రెషనబుల్ ఆడియన్స్. ఇక్కడ ఏం వాడారు? యాన్ ఎందుకు వాడారు? ఆడియన్స్ అనేది ఇక్కడ ఎలా తీసుకున్నారు? సింగులర్. ఆడియన్స్ని సింగులర్గా తీసుకున్నాం కాబట్టి యాన్ వచ్చింది. యాన్ ఇంప్రెషనబుల్ ఆడియన్స్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఈ బుక్స్ దే పర్పోర్ట్ ఎ వర్షన్ ఆఫ్ రియాలిటీ. వీళ్ళు ఏం చెప్తారు? దేన్ని ప్రపోజ్ చేస్తారు, బయటికి చూపిస్తారంటే, సో వాళ్ళు ఏది బయటికి చూపిస్తారంటే, సక్సెస్ అండ్ గ్రోత్ ఆర్ డిస్టిల్డ్ ఇంటూ యాక్షనబుల్ టిప్స్. అంటే బేసికల్గా సక్సెస్, గ్రోత్ ఎలా వస్తాయని చెప్పి వాళ్ళు ఒక టిప్స్ రూపంలో చెప్పేస్తారు. ఇలా చేస్తే, ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అయితే, యాక్షనబుల్ టిప్స్ మీరు ఫాలో అవ్వగలిగే, ఈ టిప్స్ ఫాలో అయితే మీకు సక్సెస్, గ్రోత్ వచ్చేస్తాయి అన్నట్టు, చాలా సింపుల్ మెథడాలజీస్లో వచ్చేస్తాయి అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. హౌఎవర్ అయితే దేర్ ఈస్ ఎ బిలీవ్ దట్ సచ్ కన్వీనియన్స్ బ్రింగ్స్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ఇట్స్ ఓన్. అయితే ఒక బిలీఫ్ ఏంటి? సచ్ కన్వీనియన్స్ బ్రింగ్స్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ఇట్స్ ఓన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు గీతిక ఉంది, నేనున్నాను, వసంత ఉంది, అశోక్ ఉన్నాడు, మనం డిఫరెంట్ పీపుల్, అందరం సేమ్ కాదు. మనందరం ఒకే పుస్తకం చదివాం, వాడు అందరికీ ఒకటే టిప్ ఇచ్చాడు, అందరికీ ఒకటే మెథడాలజీ ఇచ్చేసాడు. అంటే పర్సన్కి సంబంధం లేకుండా అందరికీ ఒకటే టిప్, ఒకటే మెథడాలజీ చెప్పినప్పటికీ కూడా అందరూ సక్సెస్ అయిపోతారు అన్నట్టు మనకు కనిపిస్తుంది. సో ఈ బిలీఫ్, ఈ కన్వీనియన్స్, అంటే ఎంత కన్వీనియంట్గా సింపుల్గా నేను 10 టిప్స్ ఇచ్చేస్తాను, ఇది ఫాలో అయిపోతే మీరు సక్సెస్ అయిపోతారు, ఎవరికైనా ఇదే అన్నంత కన్వీనియంట్గా మనకి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. వీళ్ళు ఏమంటున్నారంటే, ఇట్ బ్రింగ్స్ సెవరల్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ఇట్స్ ఓన్. దీంట్లో చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి, ఇది అనుకున్నంత సింపుల్ కాదు అని అంటున్నారు. మోటివేషన్ ఇన్హెరెంట్లీ ఏ పర్సనల్ అండ్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. మోటివేషన్ అనేది అందరికీ ఒకటేలా కాదు, ఇది ఒక పర్సనల్ థింగ్.
ఇది ఒక సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్టివ్కి ఆబ్జెక్టివ్కి డిఫరెన్స్ ఏంటి? ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ సబ్జెక్టివ్, నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ పర్సనల్ ఒపీనియన్ ఈజ్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే ఎటువంటి ఎమోషన్స్కి లోను కాకుండా ఉన్నదాన్ని మనం ఆబ్జెక్టివ్ ట్రూత్ అంటాం. ఇప్పుడు ఆంధ్ర చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్తారు, దాంట్లో ఎమోషన్ లేదు, ఫ్యాక్ట్ అది. ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే 28 అని చెప్తారు, దాంట్లో ఎమోషన్ లేదు, ఫ్యాక్ట్ అది. ఓకే, మోడీ మంచోడా చంద్రబాబు నాయుడు మంచోడా అంటే ఎమోషన్ వస్తుంది. అప్పుడు నువ్వు ఇచ్చే ఆన్సర్ సబ్జెక్టివ్ ఆన్సర్. సో ఎమోషన్తో నీ ఒపీనియన్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవన్నీ కూడా సబ్జెక్టివ్, ఇన్ఫ్లుయెన్స్ కానివి ఆబ్జెక్టివ్. అర్థమైందా సబ్జెక్టివ్కి ఆబ్జెక్టివ్కి డిఫరెన్స్ ఎవ్రీవన్? మీరు ఇలాంటి వర్డ్స్ చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అందుకే చెప్తున్నాను, ఎగ్జాంపుల్స్ ఇచ్చేది అందుకోసమే. ఈజ్ దట్ క్లియర్? సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. ఒకసారి రెస్పాండ్ అవ్వండి తొందరగా. గుడ్, కీప్ దిస్ ఇన్ మైండ్. ఓకే, ఎప్పుడైనా సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ చూస్తే మీరు మీ మైండ్లోకి ఇది రావాలి. ఇప్పుడు ఎగ్జామ్లో కూడా మీకు ఎంసీక్యూస్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, దానికి ఒకటే ఆన్సర్ ఉంటుంది, అది ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అంటాం. మీకు ఎస్ఏ రేటింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి సబ్జెక్టివ్. ఎందుకు? ఆ క్వశ్చన్కి ఒక్కొక్కడు ఒకలా రాస్తాడు ఆన్సర్, అందరి ఆన్సర్ ఒకటే ఆన్సర్ అని ఉండదు, అవి సబ్జెక్టివ్ క్వశ్చన్స్. సో దిస్ ఈజ్ ఆఫెన్ సింప్లిఫైడ్ ఇన్ దీస్ బుక్స్. ఇది చాలా ఈ బుక్స్లో మరీ సింప్లిఫైడ్గా చూపిస్తారు. దే ఆఫర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ సింప్లిఫైడ్ స్టెప్స్. ఈ సింప్లిఫైడ్ స్టెప్స్ని ఒక సీక్వెన్స్లో ఇలా చేయాలి అని చెప్తారు. ఏ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ పాత్ టువర్డ్స్ సక్సెస్. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అంటే అర్థం ఏంటి? అందరికీ ఒకటే మందు, నేను ఒక ఫార్ములా ఇస్తా అందరికీ అది పనికొస్తుంది అనే అప్రోచ్ వాళ్ళు చూపిస్తున్నారు ఈ పుస్తకాలు రాసేవాళ్ళు. దో సచ్ గైడెన్స్ మై టెంపరీలీ ఇన్స్పైర్. ఇలాంటి గైడెన్స్ వల్ల టెంపరీగా మనం ఇన్స్పైర్ అయినప్పటికీ ఇట్ రేర్లీ కాంట్రిబ్యూట్స్ టు లాంగ్ లాస్టింగ్ మోటివేషన్. దానివల్ల మోటివేషన్ లాంగ్ లాస్టింగ్ ఉండదు, అంటే ఎక్కువ కాలం మనతో పాటు ట్రావెల్ అయ్యేలాగా మోటివేషన్ అనేది ఉండదు. టెంపరీగా వి మైట్ బీ మోటివేటెడ్, ఎక్సైటెడ్, బట్ అది లాంగ్ లాస్టింగ్ కాదు అని అర్థం. రెండరింగ్ అంటే మేకింగ్ దెమ్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ ద లాంగ్ రన్. సో లాంగ్ రన్లో ఇవి పనిచేయవు. ఏంటి ఈ మోటివేషనల్ లిటరేచర్ అనేది లాంగ్ రన్లో పనిచేయదు. టెంపరీగా మనం అది చూసి ఊగిపోతాం కానీ లాంగ్ రన్లో పనిచేయదు అని చెప్పి ఆథర్ చెప్తున్నారు. ఏ సెంట్రల్ ఇష్యూ లైస్ ఇన్ ద ఎక్స్టర్నల్ నేచర్ ఆఫ్ మోటివేషన్. సో సెంట్రల్ ఇష్యూ ఏంటి? ఈ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటర్నల్ నుంచి కాదు, బయట నుంచి వస్తుంది. ఎక్స్టర్నల్ నేచర్ ఆఫ్ మోటివేషన్ దీస్ బుక్స్ అటెంప్ట్ టు ఫాస్టర్. ఈ పుస్తకాలు నిన్ను అర్థం చేసుకొని, నీ మనసుని, నీ మైండ్ సెట్ని నిన్ను అర్థం చేసుకొని మోటివేట్ చేయట్లా. జనరల్గా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చి, కొన్ని పాయింట్స్ ఇచ్చి బయట నుంచి నిన్ను మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇట్ ఈస్ వైడ్లీ యాక్సెప్టెడ్ దట్ మోటివేషన్ షుడ్ బి అన్ ఇంట్రెన్సిక్ క్వాలిటీ. మోటివేషన్ అనేది ఎటు నుంచి రావాలి? లోపల నుంచి. ఇంట్రెన్సిక్ క్వాలిటీ అనేది అందరూ యాక్సెప్ట్ చేసే విషయం. ఏ సెల్ఫ్ ఇగ్నైటెడ్ ప్యాషన్ డ్రైవింగ్ వన్ ఫార్వర్డ్. సో సెల్ఫ్ ఇగ్నైటెడ్ అంటే అర్థం ఏంటమ్మా? మన నుంచి మనకే ఒక ప్యాషన్, ఒక ఊపు, డ్రైవింగ్ వన్ ఫార్వర్డ్, మనల్ని ముందుకు నడిపించే ఒక ప్యాషన్ లాంటిది లోపల నుంచి వచ్చేది మోటివేషన్. అగ్నిపర్వతం నుంచి లావా ఎలా అయితే వస్తుందో అట్లా మోటివేషన్ లోపల నుంచి రావాలి అని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ. అడ్వర్సిటీ అంటే డిఫికల్ట్ టైమ్స్, కష్టకాలం, టఫ్ టైమ్స్లో కూడా మనల్ని ముందుకు నడిపించేది మోటివేషన్. దిస్ మోటివేషన్ విచ్ డెవలప్స్ ఫ్రమ్ ఇంట్రోస్పెక్షన్. ఇంట్రోస్పెక్షన్ అంటే మనం సరిగ్గా చేస్తున్నామా లేదా, సెల్ఫ్ ఎగ్జామినేషన్ని మనం ఇంట్రోస్పెక్షన్ అంటాం. లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ పర్సనల్ వాల్యూస్ కెనాట్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ప్రీ డిటర్మైన్డ్ మెథడ్స్ ఆర్ యూనిఫామ్ స్ట్రాటజీస్. ఇలాంటి మోటివేషన్ అనేది మనకి మన ఇంట్రోస్పెక్షన్ నుంచి, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి, మన పర్సనల్ వాల్యూస్, మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామో అవి మన వాల్యూస్, వాటి నుంచి డెవలప్ అవుతుంది తప్పితే ఇది కొన్ని ప్రీ డిటర్మైన్డ్ మెథడ్స్ నుంచో, ముందే ఫిక్స్ చేసేసిన మెథడ్స్ నుంచో, అందరికీ ఒకటే అయిన యూనిఫామ్ స్ట్రాటజీస్ నుంచో ఇది రాదు అని ఆథర్ చెప్తున్నారు. అడిషనల్లీ ఇంకా there is an inherent difficulty to retain the fleeting inspiration these books might induce. ఈ బుక్స్ మనకి ఒక ఫ్లీటింగ్ అంటే ఏంటి? టెంపరీ, కొంతకాలం మాత్రమే ఉండేదని ఫ్లీటింగ్ అంటాం. ఈ ఇన్స్పిరేషన్ని రిటైన్ చేసుకోవడం కూడా కష్టం. దెర్ ఈస్ అన్ ఇన్హరెంట్ డిఫికల్టీ, దాంట్లో డిఫికల్టీ కూడా ఉంది. ఇది మనకి ఇండ్యూస్ చేస్తాయి, ఇన్స్పిరేషన్ కరెక్టే, అది టెంపరీగా ఉంటుంది, దాన్ని రిటైన్ చేయడం కష్టం. ద మోటివేషనల్ సర్జ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ఆర్ షార్ట్లీ ఆఫ్టర్ రీడింగ్ ఈజ్ సెల్డమ్ సస్టైనబుల్. మనకి బుక్ చదవగానే ఒక రకమైన ఊపు వస్తుంది, అదే మోటివేషనల్ సర్జ్ అంటే రైజ్, సడన్ రైజ్ని మనం సర్జ్ అంటాం కదా. సో ఇది ఈజ్ సెల్డమ్ సస్టైనబుల్. సెల్డమ్ అంటే రేర్లీ, సస్టైనబుల్ అంటే నిలబెట్టుకోవడం, అది నిలబెట్టుకోవడం చాలా కష్టం, ఎక్కువ కాలం నిలబడదు అని అర్థం.
ఓవర్ టైమ్ యాజ్ ద రియాలిటీస్ ఆఫ్ డే లైఫ్ అజ్యూమ్, మన లైఫ్ మళ్ళీ మన రోజువారీ పనుల్లోకి వెళ్ళేసరికి ద ఇన్స్పిరేషన్ డిమినిషెస్. బుక్ చదివినప్పుడు ఊగిపోతాం, నెక్స్ట్ డే మళ్ళీ మన పనుల్లో పడిపోయి ఆ ఇన్స్పిరేషన్ అంతా పోతుంది. లీవింగ్ రీడర్స్ ఎట్ దేర్ స్టార్టింగ్ పాయింట్, మళ్ళీ ఎక్కడ మొదలెట్టారో అక్కడికే వచ్చేస్తారు. సమ్ టైమ్స్ ఈవెన్ మోర్ డిమోటివేటెడ్ దాన్ బిఫోర్, బుక్ చదవకముందు ఎలా ఉన్నారో అంతకంటే దారుణంగా తయారయ్యే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తాయి. ఆర్ దీస్ అబ్జర్వేషన్స్ అండ్ ఇండైట్మెంట్ ఆఫ్ యూత్ మోటివేషన్ బుక్స్? ఇప్పుడు మనం చెప్పిన అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఈ యూత్ మోటివేషన్ బుక్స్ని ప్రాపర్గా, అంటే అవి సరిగ్గా పనిచేయవు, అవి ఇన్ఎఫెక్టివ్ అని చెప్పే ఇండైట్మెంట్గా తీసుకోవచ్చా? ఇండైట్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? జడ్జిమెంట్ లాగా. ఇండైట్మెంట్ మీనింగ్ ఏంటమ్మా? ఒక జడ్జిమెంట్, లేదా ఇప్పుడు బేసిక్గా అవి సరిగ్గా చేయట్లేదు, అవి సరిగ్గా ఒక ఎగ్జాంపుల్ లాగా, ఒక అవి సరిగ్గా ఫంక్షన్ చెయ్యవు అనడానికి ఒక ఎగ్జాంపుల్గా వీటిని మనం తీసుకోవచ్చా అనేది పాయింట్. ఓకే, ఈ సిస్టమ్ బాలేదు అని చెప్పడానికి ఒక ప్రూఫ్ కింద ఎదురుగా ఉన్న ఇందాక మనం చెప్పిన అబ్జర్వేషన్స్ అన్నిటిని మనం చెప్పొచ్చా అంటే ఆన్సర్ నాట్ ఎంటైర్లీ, నో. అలా కంప్లీట్గా వాటిని తీసిపారేయడానికి లేదు అని కూడా మళ్ళీ ఆధారే అంటున్నారు. దీస్ బుక్స్ అన్డౌటెడ్లీ ప్లే దేర్ పార్ట్. డెఫినెట్గా ఈ బుక్స్ అనేవి కొంత పార్ట్ ప్లే చేస్తాయి. దే ప్రొవైడ్ ప్రాక్టికల్ టిప్స్, ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ షేర్డ్ స్టోరీస్ అండ్ కెన్ ఈవెన్ స్టిమ్యులేట్ వన్స్ జర్నీ ఆఫ్ సెల్ఫ్ గ్రోత్ అండ్ డిస్కవరీ. ఖచ్చితంగా ఇవి పనిచేస్తాయి, టిప్స్ ఇస్తాయి, ఇన్స్పిరేషన్ ఇస్తాయి. మనకి నిజంగా జెన్యూన్గా అది ఫాలో అయ్యేవాడికి సెల్ఫ్ గ్రోత్ అండ్ డిస్కవరీకి మనల్ని స్టిమ్యులేట్ చేస్తాయి కూడా, మనల్ని మోటివేట్ చేస్తాయి, మనల్ని కదిలిస్తాయి కూడా. దే ఎక్స్పోజ్ రీడర్స్ టు న్యూ వేస్ ఆఫ్ థింకింగ్. కొత్త తరహా ఆలోచనలు మనకు అలవాటు చేస్తాయి. అండ్ ప్రొవైడ్ ఆల్టర్నేట్ లైఫ్ పర్స్పెక్టివ్స్. లైఫ్ని మనం చూసే విధానం కాదు, ఇంకా వేరే ఏ రకంగా చూడొచ్చు అనేది ఆల్టర్నేట్ పర్స్పెక్టివ్స్ కూడా మనకి ఇవి ఇస్తాయి. హౌఎవర్, a cautious approach towards accepting these books as the definitive path to success is recommended. అయితే ఈ పుస్తకాలే మనం సక్సెస్ సాధించడానికి, ఈ బుక్సే డెఫినిటివ్ పాత్ అనుకునే విషయంలో మాత్రం కాషియస్గా ఉండాలి, కొంచెం జాగ్రత్త వహించాలి. ఇది ఫాలో అయితే చాలు సక్సెస్ వచ్చేస్తుందని గుడ్డిగా వెళ్ళిపోవడానికి లేదు. దే ఆర్ నాట్ మ్యాజిక్ సొల్యూషన్స్. అదేది మ్యాజిక్ కాదు, ఇలా బుక్ చదివితే చాలు నాకు మోటివేషన్ వచ్చేస్తుంది, నేను సక్సెస్ అయిపోతాను అని మనం చెప్పలేము. కొంచెం కాషియస్గా ఉండాలి. అవి ఎఫెక్టివ్గానే ఉంటాయి, కానీ వాటికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్, దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. అది మనం మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఆర్టికల్ యొక్క సారాంశం. ఓకే, దే ఆర్ నాట్ మ్యాజిక్ సొల్యూషన్స్ ఆర్ సిల్వర్ బుల్లెట్స్. సిల్వర్ బుల్లెట్ అన్న మీనింగ్ అదే, అంటే ఇలా వేస్తే చాలు మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. సర్వరోగ నివారణ అంటాం తెలుగులో కదా, సర్వరోగ నివారిణి, మ్యాజిక్ పిల్, సిల్వర్ బుల్లెట్ అనే పదాలు వాడతారు. యాజ్ దే ఆఫెన్ పోర్ట్రే దెమ్సెల్స్ టు బి. అంటే బుక్స్ బుక్స్ తమను తాము అలా ప్రొజెక్ట్ చేసుకుంటాయి. మా బుక్ చదివితే చాలు నువ్వు మోటివేట్ అయిపోతావు, నువ్వు ఇంకా ఏదేదో చేసేస్తావు లైఫ్లో అని చెప్పి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు. అది అంత నిజం కాదు అని అర్థం. అవి మంచివే, కానీ చెప్పుకున్నంత కాదు అని. దే షుడ్ బి సీన్ యాజ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఆఫ్ ఎ బ్రాడర్ జర్నీ టువర్డ్స్ సెల్ఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఎస్, ఒక మనిషి యొక్క సెల్ఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంటల్ జర్నీలో ఒక ఎలిమెంట్గా మాత్రమే వాటిని చూడాలి, కానీ ఆ పుస్తకం చదివితే చాలు మొత్తం అయిపోతుంది అనుకోకూడదు. The youth, while inspired by these motivational reads, should understand that lasting motivation can only be derived from within themselves. ఈ చదువుతున్న యూత్, ఈ పుస్తకాలను చూసి ఇన్స్పైర్ అవుతున్న యూత్ ఏమర్థం చేసుకోవాలి? లాస్టింగ్ మోటివేషన్ అంటే లైఫ్ లాంగ్ బతుకున్నంత కాలం నీకు మోటివేషన్ ఉండాలి అంటే అటువంటి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి మాత్రమే వస్తుంది. ఇట్ ఈస్ ఫ్యూయల్డ్ బై దేర్ ఇంపాషన్డ్ డిజైర్స్. ఇంపాషన్ అంటే ప్యాషన్తో కూడిన, ఓకే, డిజైర్స్, నీ బర్నింగ్ డిజైర్, నీ లోపల నుంచి పెళ్ళిబుకుతున్న కోరిక, ఏదన్నా సాధించాలన్న తపన నుంచి మోటివేషన్ వస్తుంది. ఇంట్రిన్సిక్ వాల్యూస్ అంటే వాల్యూ అంటే మీనింగ్ ఏంటో తెలుసమ్మా? నువ్వు దేనికి విలువిస్తావో అది వాల్యూ, దేని నువ్వు ఇంపార్టెంట్గా భావిస్తావో అది నీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఫీల్ దట్ హార్డ్ వర్క్ అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ అనుకుంటే హార్డ్ వర్క్ ఈజ్ యువర్ వాల్యూ. సో ఇంట్రిన్సిక్ వాల్యూస్ అంటే నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తావో ఆ క్వాలిటీస్ అన్ని ఇంట్రిన్సిక్ వాల్యూస్. ఇంట్రిన్సిక్ అంటే లోపల నుంచి అని అర్థం. అండ్ డ్రీమ్స్. So, while motivational literature has its place, the youth are encouraged to primarily cultivate their own intrinsic motivation that can withstand the test of time. అయితే ఇక్కడ మోటివేషనల్ లిటరేచర్ అనేది ఎస్ దాని ప్లేస్ దానికి ఉన్నప్పటికీ ద యూత్ ఆర్ ఎంకరేజ్ టు ప్రైమరీలీ కల్టివేట్ దేర్ ఓన్ ఇంట్రెన్సిక్ మోటివేషన్. లోపల నుంచి మీ ఇంట్రెన్సిక్ మోటివేషన్ మీరు బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడు ఏ రోజుల్లోనైనా సరే మీరు డిమోటివేట్ అవ్వకుండా మీకు లోపల నుంచి మోటివేషన్ రావాలి. అది ఉంటేనే దట్ కెన్ విత్‌స్టాండ్ టెస్ట్ ఆఫ్ టైమ్. అంటే టఫ్ టైమ్స్‌లో, హ్యాపీ టైమ్స్‌లో, అన్ని రోజుల్లో, అన్ని రకాల సందర్భాల్లో కూడా మీరు మోటివేటెడ్‌గా ఉంటారు. ఇది నేను మొత్తం చెప్పాను. అంటే నేను టీచర్ కాబట్టి నేను మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇదే రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మీరు ఎగ్జామ్‌లో చదివితే ఎలా చదవాలో కూడా చెప్తాను.
ఐ విల్ టెల్ యూ ద సేమ్ రీడింగ్ కాంప్రహెన్షన్. మీరు ఎగ్జామ్లో మీకున్న 20 నిమిషాల్లోనే మీరు చదవాలి అనేటప్పుడు దీన్ని మీరు ఎలా చదవాలి? ఐ విల్ టెల్ యూ ద టిప్ ఆర్ ట్రిక్. దానివల్ల మీకు ఏంటి ఉపయోగం అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో దాన్నే మనం క్విక్ రీడింగ్ లేదా స్కిమ్మింగ్ అంటాం. సో స్కిమ్మింగ్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్స్. ఫస్ట్ మనకి ఇచ్చిన ప్యాసేజ్లో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయో చూడాలి. సో జనరల్గా 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి. జనరల్గా 2 ఉంటాయి. 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి. సో 2 పారాగ్రాఫ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ చూడండి. దెన్ ఫస్ట్ పారాగ్రాఫ్లో టైం ఉంటే లాస్ట్ లైన్ చూడండి. దెన్ సెకండ్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ చూడండి. దెన్ సెకండ్ పారాగ్రాఫ్లో లాస్ట్ లైన్ చూడండి. మీకు ఈ పాటికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. చూసేటప్పుడు మీకు తెలియకుండా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చేస్తే డైరెక్ట్గా క్వశ్చన్స్ వైపు వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. క్లారిటీ వచ్చేస్తే వెళ్ళిపోవచ్చు. క్లారిటీ రాకపోతే ఒకవేళ ఈ ఈ స్టెప్స్ ఫాలో అయిన తర్వాత కూడా మీకు క్లారిటీ రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? లుక్ ఫర్ కీవర్డ్స్. క్విక్ రీడింగ్ చేయండి. క్విక్ రీడింగ్ ఫాస్ట్గా ప్రతి లైన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు. క్విక్ రీడింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇది మీరు చేయాల్సింది. ఇప్పుడు ఈ ప్రొసీజర్ మనం ఫాలో అవుదాం. ఈ ప్రొసీజర్ ఫాలో అవుతూ చదువుదాం. ఇప్పుడు నేను ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్నాను. దీంతో మొదలుపెట్టాను. సో ఫస్ట్ పారాగ్రాఫ్‌లో ఫస్ట్ లైన్ మోటివేషనల్ లిటరేచర్ ఎయిమ్డ్ ఎట్ యూత్ హాస్ బికమ్ ఎ స్టేపుల్. చాలా ఎక్కువ కామన్‌గా ఉంది. వీలైతే రెండోది కూడా, లేకపోతే అక్కడికి ఆపండి. సో ఈ పారాగ్రాఫ్ చివరిది చూడండి. దిస్ మోటివేషన్ విచ్ డెవలప్స్ ఫ్రమ్ ఇంట్రోస్పెక్షన్, లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ పర్సనల్ వాల్యూస్ కెనాట్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ప్రీడిటర్మైన్డ్ మెథడ్స్ ఆర్ యూనిఫార్మ్ స్ట్రాటజీస్. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్పాడు? ఫస్ట్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్‌లో మోటివేషనల్ లిటరేచర్ అంటే బుక్స్ చాలా కామన్‌గా అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి మోటివేషన్ ఏదైతే ఉందో అంటే ఇది ఈ ప్రీ డిటర్మైన్డ్ మెథడ్స్ లేదా యూనిఫార్మ్ స్ట్రాటజీస్ నుంచి రాదు. అంటే పుస్తకాలు చెప్పే మెథడ్స్ అండ్ స్ట్రాటజీస్ నుంచి అది రాదు అంటున్నాడు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? మోటివేషనల్ లిటరేచర్ గురించి అదర్ కైండ్ ఆఫ్ నెగెటివ్ టోన్‌లో ఉన్నాడు. అంటే అదే మొత్తం అయిపోతుంది, ఊపేస్తుంది అన్న టోన్ లేదు. వాటి నుంచి అన్నీ రావు అని చెప్పారు. కన్ఫర్మేషన్ కోసం మనం సెకండ్ పారాగ్రాఫ్ కూడా చూడండి. దేర్ ఈస్ అన్ ఇన్‌హెరెంట్ డిఫికల్టీ టు రిటైన్ ద ఫ్లీటింగ్ ఇన్‌స్పిరేషన్ దీస్ బుక్స్ మైట్ ఇండ్యూస్ చెప్పేసాడు. ఈ పుస్తకాలు ఏవైతే మనకి మోటివేషన్ ఇస్తాయో, ఇన్‌స్పిరేషన్ ఇస్తాయో దాన్ని రిటైన్ చేసుకోవడంలో డిఫికల్టీ ఉంది. యెస్, అది కంటిన్యూ అయింది. లాస్ట్ లైన్‌కెళ్ళిపోండి. ఇట్ ఈస్ సో వైల్ మోటివేషనల్ లిటరేచర్ హ్యాస్ ఇట్స్ ప్లేస్. మోటివేషనల్ లిటరేచర్ హ్యాస్ ఇట్స్ ప్లేస్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? దానికి ఇంపార్టెన్స్ కూడా కొంత ఉంది. అయినప్పటికీ ద యూత్ ఆర్ ఎంకరేజ్డ్ టు ప్రైమరీలీ కల్టివేట్ దేర్ ఓన్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ దట్ కెన్ విత్‌స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. సో యూత్ ఏం చేయాలి? వాళ్ళు కల్టివేట్ చేసుకోవాలి. కల్టివేట్ అంటే డెవలప్ చేసుకోవాలి. ఏంటి? వాళ్ళ ఓన్ ఇంట్రిన్సిక్ అంటే లోపల నుంచి న్యాచురల్‌గా వాళ్ళ బాడీ నుంచి వాళ్ళు మోటివేషన్ బిల్డ్ చేసుకోవాలి. దట్ కెన్ విత్‌స్టాండ్ అంటే తట్టుకోవడం. ద టెస్ట్ ఆఫ్ టైమ్ అంటే ఎలాంటి సమయంలోనైనా మోటివేషన్ ఉండేలాగా వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి. పుస్తకాల నుంచి వచ్చే దాని వల్ల కొంత ఉపయోగమే ఉందని తెలిసింది. ఎంటైర్ ఆర్టికల్ చదివాక ఏదైతే తెలిసిందో నాకు ఈ 4 లైన్స్ చదివాక కూడా తెలిసింది. యెస్ ఆర్ నో? అర్థమైందా? ఇప్పుడు ఈ 4 లైన్స్ 2 మినిట్స్‌లో చదివాను. జస్ట్ 2 మినిట్స్‌లో ఐ వెంట్ త్రూ 4 లైన్స్. ఈ 4 లైన్స్ చదివిన తర్వాత ఐ డోంట్ థింక్ ఐ నీడ్ టు గో త్రూ ఎంటైర్ ఆర్టికల్. ఎందుకంటే నాకు క్లారిటీ వచ్చేసింది. క్లారిటీ వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్‌గా క్వెషన్స్‌కెళ్ళిపోతాను. ఈ 4 లైన్స్ చదివాక కూడా నాకు క్లారిటీ రాకపోతే అప్పుడు మాత్రం నేను ఇంకా చదవడానికి ట్రై చేస్తాను. ఇంకొంచెం చదివి ఇంకొన్ని కీవర్డ్స్ కోసం చూస్తాను. సో నౌ ఐ విల్ గో విత్ క్వెషన్స్. ఇది ఎలాగో సినోనిమ్ బేస్డ్ క్వెషన్. షియర్ అన్నాడు. అది ఎలాగో హైలైట్ చేసి ఇచ్చాడు. షియర్ అంటే అర్థం ఏంటి? ఏం చెప్తారు ఆన్సర్? షియర్ గ్రోత్. షియర్ అంటే చాలా అన్నట్టు. ఎక్కడ ఇచ్చాడు మనకి షియర్? ఇగో ద షియర్ నెంబర్ అంటే చాలా చాలా ఎక్కువ షియర్ గ్రోత్ అనే సెన్స్‌లో మనకు వస్తుంది. మరి దీని మీనింగ్ ఏం పెడతారు? వాట్ విల్ యూ కీప్ యాస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? అబ్స్క్యూరిటీ అంటామా? అబ్స్క్యూరిటీ అంటే క్లారిటీ లేకపోవడం. అబ్స్క్యూరిటీ అంటే క్లారిటీ లేకపోవడం. అదెందుకొచ్చింది? ఇన్ఫినిటీ అంటే అనంతం. అదెందుకొచ్చింది? త్రో అంటే విసరడం. అదెందుకొచ్చింది? బ్లర్ అంటే కనిపించకపోవడం. క్లారిటీ లేకపోవడం. బ్లర్ అంటే క్లారిటీ లేకపోవడం. అట్టర్ ఫ్లాప్ అంటారు చూడండి. సినిమాలకి ఏమంటాం? అట్టర్ ఫ్లాప్ అంటే చాలా పెద్ద ఫ్లాప్. సో షియర్, అట్టర్ సరిపోయిందా? మోర్ ఆర్ లెస్ సిమిలర్ వస్తుంది. సినిమాలో మనం అట్టర్ ఫ్లాప్ అంటాం. చాలా పెద్ద ఫ్లాప్ రా ఇది. సో కైండ్ ఆఫ్ సిమిలర్ మీనింగ్ మనకొచ్చింది. సో యూ గో విత్ అట్టర్. నేను రకరకాల టిప్స్ ఇస్తాను. ఎలిమినేషన్ ఎలా ఆలోచించాలి?
రియల్ లైఫ్లో నుంచి మనకు తెలిసిన వాటి నుంచి ఆ మీనింగ్ ఎలా తీసుకోవాలి. అటర్ ఫ్లాప్ మీకు తెలీదా? ప్రతి ఒక్కడు వినుంటారు అటర్ ఫ్లాప్ అనే పదం. అంటే చాలా పెద్ద ఫ్లాప్ అనే ఉద్దేశంలోనే కదా అంటాం మనం. రైట్. ఈజ్ దట్ క్లియర్? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను కొంచెం ఫాస్ట్గా చెప్తాను. స్పీడ్ ఎక్కువైనా అర్థం కాకపోయినా డౌట్ ఉన్నా అడగండి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వాట్ ఈస్ ది కాంప్లెక్సిటీ అసోసియేటెడ్ విత్ ది కన్వీనియన్స్ ఆఫ్ మోటివేషనల్ బుక్స్ ఎయిమ్డ్ ఎట్ యూత్స్? ఓకే, ఈ మోటివేషనల్ బుక్స్కి ఒక కన్వీనియన్స్ ఉంది, బట్ దాంతో ఉన్న కాంప్లెక్సిటీ ఏంటి? ఒకసారి మనం ఏం చేద్దామంటే మొత్తం చదవలేదు అనుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ మోటివేషనల్ బుక్స్ గురించి మనం ఏం అర్థం చేసుకున్నాం? మొత్తం చదవలేదు అని అనుకుందాం, చదివేసాం యాక్చువల్గా, కానీ చదవలేదు అనుకుందాం. మనకి ఏం అర్థమైంది? ఈ మోటివేషనల్ బుక్స్ అనేవి ఇంపార్టెంటే, కానీ అది 100% సొల్యూషన్ ఇవ్వవు. 100% సొల్యూషన్ కావాలంటే మనకి లోపల నుంచి రావాలి. ఇది మనకి ఓవరాల్గా సారాంశం. దీంతో ఉన్న కాంప్లెక్సిటీ ఏంటో చూద్దాం. దే ఆఫర్ టూ మెనీ సక్సెస్ స్టోరీస్ అందిస్తే కాంప్లెక్సిటీ ఏముంది దాంట్లో? దే డిస్రప్ట్ ది రీడింగ్ హ్యాబిట్స్. నో, రీడింగ్ హ్యాబిట్స్ డిస్రప్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? దే ఓవర్ సింప్లిఫై ది సబ్జెక్టివ్ నేచర్ ఆఫ్ మోటివేషన్. ఇది కరెక్ట్ ఆన్సర్. దే ఆర్ ఓవర్ సింప్లిఫై. ఎందుకంటే మోటివేషన్ అనేది సబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటంటే నీ పర్సనల్ ఒపీనియన్తో నీకు లోపల నుంచి రావాల్సింది అది. నీకు లోపల నుంచి రావాల్సిన మోటివేషన్ని ఇది ఓవర్ సింప్లిఫై చేస్తున్నాయి. సింపుల్గా 4 టిప్లు ఇచ్చేసి దీని ద్వారా ఫాలో అయితే సరిపోతుందని చెప్పేస్తున్నాయి. అందుకు దట్ ఈస్ ద కాంప్లెక్సిటీ అసోసియేటెడ్ విత్ కన్వీనియన్స్ ఆఫ్ మోటివేషనల్ బుక్స్. ఈజ్ ఇట్ క్లియర్? ఇది అర్థమైందా? ఓకే, ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారు? క్విక్ రీడింగ్ చేయాలి, చదివినట్లు మళ్ళీ రావాలి. కాంప్లెక్సిటీ ఇక్కడ వచ్చింది, కాంప్లెక్సిటీ, కన్వీనియన్స్ కాంప్లెక్సిటీస్ తీసుకొస్తుంది, ఇది ఆఫెన్ సింప్లిఫైడ్. అయిపోయింది ఆన్సర్. అంతే. ఒకవేళ మీకు తట్టలేదు అనుకోండి, కమ్ హియర్, లుక్ ఫర్ కాంప్లెక్సిటీ, కన్వీనియన్స్, ఆ వర్డ్స్ వస్తాయి, సింప్లిఫై చేసి ఓవర్ సింప్లిఫైడ్. ఇందులో ఈ పుస్తకంలో చాలా సింప్లిఫైడ్గా రాసేసారు, అది ప్రాబ్లం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ సినోనిమ్? రిటైన్ అంటే ఏంటమ్మా? నిలబెట్టుకోవడం, కాపాడుకోవడం, మెయింటైన్ చేసుకోవడం, మెయింటైన్. డిస్పర్స్ అంటే చెదిరిపోవడం, రెలింక్విష్ అంటే గివ్ అప్ చేయడం, నెగ్లెక్ట్ అంటే నెగ్లెక్ట్ చేసేయడం, డిస్మిస్ అంటే క్లాస్ డిస్మిస్డ్ అంటాను చూడండి, అలాగా పదవిలోంచి పీకేయడం, తీసేయడం, అది డిస్మిస్. ఈజీ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్ యాజ్ ఎ ఛాలెంజ్ ఇన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ యూత్ మోటివేషనల్ బుక్స్? పుస్తకానికి సంబంధించి ఏది ఛాలెంజ్? టెస్టిమోనీస్ లేకపోవడమా? యాక్చువల్గా మనం చదివేసాం, టెస్టిమోనీస్ ఉన్నాయి, అది కాదు. బ్రాడ్ స్కోప్ ఆఫ్ కంటెంట్ ఎక్కువ తక్కువ అనేది చెప్పలేదు, అసలు అది ఫ్యాక్టరే కాదు. డిఫికల్టీ ఇన్ సస్టైనింగ్ ద ఇన్స్పైర్డ్ మోటివేషన్, ఎస్, అది టెంపరీగానే ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ ఉంటుందా అంటే మనం చెప్పలేకపోతున్నాము. ఆ మోటివేషన్ టెంపరీగా ఫ్లీటింగ్గా ఉంటుంది, ఎక్కువ కాలం ఉండట్లేదు, అది మేజర్ ప్రాబ్లం. ఇది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ 3. క్లియర్? మీరు రెస్పాండ్ అవ్వండి వెంటనే. ఈజ్ దట్ క్లియర్? గుడ్. సస్టైనబుల్కి యాంటోనిమ్ ఏంటి? సస్టైనబుల్ అంటే ఎక్కువ కాలం ఉండేది సస్టైనబుల్. ఆన్సర్ ఏంటి చెప్పండి? అండర్మైనింగ్. అండర్మైనింగ్ అంటే వీక్ అయిపోవడం. అండర్మైనింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వీక్ అయిపోవడాన్ని అండర్మైనింగ్ అంటాం. బేసికల్గా సస్టైనబుల్కి ఆన్సర్ ఫ్లీటింగ్ అనో టెంపరీ అనో అలాంటిది పెడితే బాగుంటుంది, కానీ అలాంటిది లేదు. సో కాబట్టి ఎక్కువ కాలం స్ట్రాంగ్గా పాడవకుండా ఉంటుంది, అంటే మోటివేషన్ తగ్గిపోకుండా ఉంటుంది అనేది సస్టైనబుల్. అండర్మైన్ అంటే వీక్ అయిపోతుంది అనేది. ప్రొట్రాక్ట్ అంటే సాగడం, ఎక్స్టెండ్ అంటే సాగడం, అప్హోల్డ్ అంటే నిలబెట్టుకోవడం, ప్రిజర్వ్ అంటే కాపాడుకోవడం. ఇవన్నీ పాజిటివ్ వర్డ్స్, ఈ 4 పాజిటివ్ వర్డ్స్. అండర్మైన్ అనేది వీకెన్, నెగిటివ్ వర్డ్. అండర్మైనింగ్ చాలాసార్లు మనకి ఎడిటోరియల్స్లో వచ్చింది. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వై షుడ్ యంగ్ రీడర్స్ టేక్ ఏ కాషియస్ అప్రోచ్ టు మోటివేషనల్ లిటరేచర్? దీని పట్ల కాషియస్ అప్రోచ్ ఎందుకు ఫాలో అవ్వాలి? దే కెనాట్ రీప్లేస్ ప్రాక్టికల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, అందువల్ల. దే ల్యాక్ క్రెడిబిలిటీ అండ్ అథెంటిసిటీ వల్ల. బుక్స్ డిస్కరేజ్ చేస్తాయి అనడం వల్ల. దే కెనాట్ బీ ద డెఫినిటివ్ పాత్ టు సక్సెస్. ఇది క్లియర్గా రాశాడు. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అన్నాడంటేనే ప్యాసేజ్ ప్రకారం మీరు ఆన్సర్ పెట్టాలి, సొంత నాలెడ్జ్ వాడకూడదు.
ప్యాసేజ్లో ఉన్నదాని ప్రకారం ఆన్సర్ పెట్టాలి. అక్కడ రాశాడు ది బుక్స్ కెనాట్ బి ద డెఫినిటివ్ పాత్ టు సక్సెస్. ఈ బుక్స్ మాత్రమే ఫాలో అయిపోయి సక్సెస్ రాదు. వన్ ఆఫ్ ద సెవరల్ పారామీటర్స్గా తీసుకోవచ్చు, కానీ ఈ బుక్స్తోనే మొత్తం అయిపోతుంది అనుకోవడానికి లేదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్సర్ ఈస్ 4. ఎఫెక్టివ్నెస్కి యాంటనిమ్ అడిగారు. యాంటనిమ్ సినోనిమ్ చూసినప్పుడు యాంటనిమా సినోనిమా చదవండి జాగ్రత్తగా. ఎఫెక్టివ్నెస్ అంటే బాగా పనిచేస్తుంది అని అర్థం. ఆన్సర్ ఇంపార్టెన్సీ. ఇంపార్టెన్సీ అంటే పవర్ లేకపోవడం. ఇంపార్టెన్సీ అంటే పవర్ లేక. ఇప్పుడు ఇంపార్టెంట్ పర్సన్ అంటే అతనికి పిల్లలు పుట్టరు, అతనికి బలం లేదు అలా అంటాం. బలం లేకపోవడం, శక్తి లేకపోవడాన్ని ఇంపార్టెన్సీ అంటాం. మిగిలినవన్నీ పాజిటివ్ వర్డ్స్, ఇది నెగిటివ్ వర్డ్. బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? మోటివేషనల్ బుక్స్ పొటెన్షియలీ సర్వ్ యాజ్ అ స్టార్ట్ టువర్డ్స్ సెల్ఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. బాగానే ఉందా? కరెక్టా తప్ప? స్టార్ట్గా చెప్పొచ్చా లేదా? స్టార్ట్గా చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. ది పొటెన్షియల్లీ సర్వ్ యాజ్ అ స్టార్ట్కి ఎస్. మోటివేషనల్ లిటరేచర్ ఫర్ యూత్ కౌన్సిల్స్ ఏ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ మెథడ్, ఎస్. అందరికీ ఒకటే మెథడ్ లాగా వాళ్ళు రికమెండ్ చేస్తారు, అది కరెక్టే. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అది కరెక్టే. ద మోటివేషనల్ సర్చ్ ఫ్రమ్ దీస్ బుక్స్ ఈజ్ ఆఫెన్ షార్ట్ లివ్డ్, ఎస్. ఈ పుస్తకాలు చదివితే మనకు వచ్చే మోటివేషన్ అనేది టెంపరీగా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉండదు, సస్టైన్ అవ్వదు. సో 3 కరెక్టే. ఆన్సర్ ఏబిసి, ఏబి అండ్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి అన్ అప్రోప్రియేట్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్? ఈ ప్యాసేజ్కి అప్రోప్రియేట్ టైటిల్ ఏంటి? ఏం చెప్తారు? ది అన్సీన్ డేంజర్స్ ఆఫ్ మోటివేషనల్ లిటరేచర్. మోటివేషనల్ లిటరేచర్ యొక్క డేంజర్స్. మోటివేషనల్ లిటరేచర్ గురించి నెగిటివ్గా మాట్లాడలా, అనుకున్నంత పాజిటివ్ కాదు అన్నారు. అంటే అనుకున్నంత గొప్పదేమీ కాదు అన్నారు, కానీ దానివల్ల చెడు జరుగుతుంది అన్నారా? మోటివేషనల్ లిటరేచర్ వల్ల చెడు జరుగుతుంది, వీళ్ళు దారి తప్పేస్తారని ఎక్కడ చెప్పలేదు ఆర్టికల్లో. సో కాబట్టి ఇది నేను టైటిల్గా పెట్టలేను. డైసెక్టింగ్ మోటివేషనల్ లిటరేచర్ ఫర్ యూత్. ఓకే, డైసెక్టింగ్ మోటివేషనల్ లిటరేచర్ ఎలా ఉందంటే ప్యూర్ న్యూట్రల్ టోన్లో ఉంది. మోటివేషన్ లిటరేచర్ని డైసెక్ట్ చేయడం అంటే దాన్ని ముక్కలు చేయడం, యూత్కి దానివల్ల ప్లస్ ఏంటి మైనస్ ఏంటి సో చెప్పడం అన్నట్టు. ఇది కొంచెం న్యూట్రల్ టోన్లో ఉంది, అంత కాదనిపిస్తుంది. ది ఇన్ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్, ఇది కంప్లీట్ నెగిటివ్ టోన్లో ఉంది. ద మెడియోకర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మోటివేషనల్ బుక్స్, ఇది కూడా నెగిటివ్, పూర్తి నెగిటివ్ టోన్లో ఉంది. యూత్ మోటివేషన్, ద రోల్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ మోటివేషనల్ బుక్స్, ఇది బాగుంది. ఇది ఎందుకంటే దానికి చిన్న రోల్ ఉందనేది కూడా చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్. ఇట్ కవర్స్ బోత్ ఆస్పెక్ట్స్. సో ఐ వుడ్ గో విత్ 5. పూర్తిగా దాన్ని తిట్టుతున్నాడంటే దాని రోల్ ఉందని కూడా చెప్తున్నారు. ఇట్ సేస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్, దానికి కూడా ఒక రోల్ ఉందని చెప్తున్నారు. కాకపోతే అది ఒకటే అన్ని చేస్తుందంటే చేయలేదు. సో ఇట్ హ్యాస్ సర్టెన్ లిమిటేషన్స్ ఏంటి? అది టెంపరీయే, పర్మనెంట్ కాదు అనేది లిమిటేషన్. సో రోల్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ మోటివేషనల్ బుక్స్, ఇది బాగుంది. ఉన్న వాటిలో బెటర్ టైటిల్గా ఇది మనం చెప్పొచ్చు. ఇది కూడా బాగానే ఉంది, సెకండ్ కూడా బాగానే ఉంది, బట్ రెండింటికన్నా ఇది కొంచెం మనకి బెటర్గా లిమిటేషన్స్ అనే పదాన్ని కూడా రాశారు కాబట్టి ఇది బెటర్గా మనం చెప్పొచ్చు. 2 and 5లో 5 ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. ఓకే, ఎర్రర్ స్పాటింగ్. ఇన్ ది మోడర్న్ వరల్డ్ టెక్నాలజీ ఈజ్ ప్లేయింగ్. టెక్నాలజీ ప్లేయింగ్ ఏంటి? టెక్నాలజీ పక్కన వర్బ్ ఉండాలి కదా. టెక్నాలజీ ఈజ్ ప్లేయింగ్ అన్ ఇంటిగ్రల్ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. సో ఆన్సర్ ఈజ్ బి. టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఎవరైనా తప్పు పెట్టారా? ఒకసారి చెప్పండి ఫాస్ట్గా. తప్పు పెట్టితే చెప్పండి, లేకపోతే వద్దు. వసంత, ఇది కరెక్ట్ పెట్టావా తప్పు పెట్టావా? కరెక్ట్ పెట్టాను సార్. ఓకే, నువ్వు తప్పు పెట్టినవి ఏంటో నాకు చెప్తూ ఉండు. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఎస్పెషల్లీ 10 దగ్గరలో వచ్చిన వాళ్ళు, దేవరాజ్ రాంగ్ పెట్టావు. ఇది చాలా సింపుల్ కదా దేవరాజ్. ఇది ఎవరైనా తప్పు పెడితే వాళ్ళు ఫోకస్ చేయండి, ఇంకా నేను ఫ్లోలో వెళ్ళిపోతాను. తప్పు పెట్టిన వాళ్ళు ఎందుకు అని చూడండి. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైనా సరే ఈ సెంటెన్స్ ఎందుకు తప్పు అని మనకి ఎలా తెలుస్తుంది? తప్పని ఎలా తెలుస్తుంది? కేర్ఫుల్గా ఉండండి. మనకి 12 టెన్స్లు ఉన్నాయి, తెలుసు కదా మీకు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఒక్కొక్క టెన్స్లో మళ్ళీ 4 వేసి, సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 12 టెన్స్ల యొక్క స్ట్రక్చర్స్ మీ మైండ్లో ప్రింట్ అయిపోవాలి. 12 టెన్స్ల యొక్క స్ట్రక్చర్స్ మీకు నిద్రలో అడిగినా చెప్పాలి. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ అంటే ఏం చెప్తారు? S+V1. ఓకే, తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ అంటే S+B ఫార్మ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్.
ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఎస్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V1 ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఈ స్ట్రక్చర్స్ మీ మైండ్లో ఉంటే ఆ స్ట్రక్చర్కి ఫిట్ కాకుండా ఏదన్నా ఉంటే మీ మైండ్ ఆటోమేటిక్గా చెప్పేస్తుంది. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? V1 ప్లస్ ఇంగ్ ఫామ్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ముందు ఏం కనిపిస్తుంది మనకి? ఒక బీ ఫామ్ వర్బ్ ఉండాలి. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ముందు ఒక బీ ఫామ్ వర్బ్ ఉంటే అది కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్టు. లేదా ఈ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఒక నౌన్గా ఉంటే పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాను అనుకోండి. ప్లేయింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాను అనుకోండి. ఇక్కడ ప్లేయింగ్ ఉంది, దాని ముందు ఏ బీ ఫామ్ వర్బ్ లేదు. కానీ ఇక్కడ ప్లేయింగ్ అనేది ఎలా పనిచేస్తుంది? యాజ్ ఎ జెరండ్. జెరండ్ అంటే అర్థం ఏంటి? V1 ప్లస్ ఇంగ్ ఫామ్ యాక్టింగ్ యాజ్ అ నౌన్ లాగా ఫంక్షన్ అయ్యే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని మనం జెరండ్ అంటాం. జెరండ్, పార్టిసిపుల్ అండ్ ఇన్ఫినిటివ్, ఈ మూడింటి మీద నేను క్లాస్ చెప్పాను. మీకు ఫౌండేషనల్ గ్రామర్లో అది ఉండాలి. ఉంటే ఖచ్చితంగా చూడండి, లేకపోతే మళ్ళీ చేస్తాను. ఖచ్చితంగా నేను చెప్పినట్టు నాకు గుర్తుంది 2-3 సంవత్సరాల క్రితం. ఆ వీడియో ఉంటుంది యాప్లో, చూడండి. జెరండ్స్ అర్థం చేసుకోవాలి మీరు. జెరండ్ అంటే ఏంటి, ఇన్ఫినిటివ్ అంటే ఏంటి, పార్టిసిపుల్ అంటే ఏంటి. ఒకవేళ తెలియకపోతే చూడండి. ఈవెన్ అదర్వైజ్ అది తెలియాల్సిన అవసరం లేదు ఈ క్వశ్చన్కి. 12 టెన్సుల యొక్క స్ట్రక్చర్స్ మీకు బ్రెయిన్లో ఉంటే దానికి ఫిట్ అవుతున్న స్ట్రక్చర్ కానివన్నీ కూడా మీకు డౌట్ఫుల్ వచ్చేయాలి. ఇక్కడ ఇంగ్ ఫామ్ కనిపించిందంటే అది మనకి కంటిన్యూస్ టెన్స్లో చెప్తున్నాడు అని అర్థం. దాని ముందు మరి బీ ఫామ్ ఉందా? లేదు. సో బీ ఫామ్ లేదు కాబట్టి క్లియర్గా అదే తప్పు. ఇది బేసిక్ ఫౌండేషనల్ క్వశ్చన్. ఇది తప్పు పెడుతున్నారంటే మీరు బేసిక్ గ్రామర్ పైన కూడా దృష్టి పెట్టలేదని అర్థం. మీకు లాస్ట్ టైం చెప్పాను, మన యాప్లో ఉన్న ప్రతి గ్రామర్ క్లాసు ఫినిష్ చేసేయమని. ప్రతి గ్రామర్ క్లాసు ఫినిష్ చేసేయండి. 12 స్ట్రక్చర్లు మైండ్లో ప్రింట్ అయిపోవాలంతే. వాటి యొక్క ప్యాసివ్ వాయిస్లు కూడా ప్రింట్ అయిపోవాలి. 12 స్ట్రక్చర్లు, వాటి యొక్క ప్యాసివ్ వాయిసెస్. ఇది చాలా ఈజీ. హీ ప్రిఫర్డ్ కాఫీ దెన్ టీ అన్నాడు. దాన్ కాదు, టు. ప్రిఫర్ తర్వాత దాన్ రాదు. యు ప్రిఫర్ ఏ టు బి. ప్రిఫర్ అండ్ టు కాంబినేషన్. మీకు దెన్ ఉంది కాబట్టి దాన్ పెట్టేస్తానని మీరు పెట్టుండొచ్చు. లక్కీగా మీకు కరెక్ట్ అయిపోయింది. అది మీకు లక్కీగా కరెక్ట్ అయిపోయింది. ఇక్కడ దాన్ ఉన్నా తప్పే. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ దాన్ హియర్, ఇట్ ఈస్ రాంగ్. ప్రిఫర్ తర్వాత దాన్ రాదు. హీ ఈజ్ సీనియర్ టు మీ. సీనియర్ తర్వాత కూడా అంతే. సీనియర్ టు, జూనియర్ టు. సీనియర్ తర్వాత జూనియర్ తర్వాత కూడా దాన్ రాదు. ప్రిఫర్ తర్వాత కూడా దాన్ రాదు, టు. ఇది ఎవరైనా తప్పు పెట్టారా? ఎనీబడి హూ మేడ్ ఏ మిస్టేక్ హియర్? Anita says, can we use technology plays instead of technology is playing? Technology plays an integral role. అనొచ్చు. టెక్నాలజీ ఈజ్ ప్లేయింగ్ అన్ ఇంటిగ్రల్ రోల్కి, టెక్నాలజీ ప్లేస్ అన్ ఇంటిగ్రల్ రోల్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? 2 సెంటెన్స్లకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? గ్రామటికల్గా 2 కరెక్టే, కానీ మీనింగ్ పరంగా డిఫరెంట్. టెక్నాలజీ ఈజ్ ప్లేయింగ్ అన్ ఇంటిగ్రల్ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్ అంటే అర్థం, ఈ రోజుల్లో, ఈ మోడర్న్ వరల్డ్లో, ఈ రోజుల్లో టెక్నాలజీ మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని అర్థం. అంటే లైఫ్ లాంగ్ ప్లే చేస్తుందని కాదు, ఈ రోజుల్లో ప్రస్తుతానికి ప్లే చేస్తుంది. ఈజ్ ప్లేయింగ్ అన్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రస్తుతానికి ఈ ట్రెండ్ నడుస్తుందనే మీనింగ్ వస్తుంది. అలా కాకుండా టెక్నాలజీ ప్లేస్ అన్నారు అనుకోండి, మీరు యూఆర్ ప్రెజెంటింగ్ ఇట్ యాజ్ అ ఫ్యాక్ట్. అదొక యూనివర్సల్ ఫ్యాక్ట్ లాగే మీరు చెప్తున్నారు. మన డైలీ లైఫ్స్లో టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. యూఆర్ ప్రెజెంటింగ్ ఇట్ యాజ్ అ ఫ్యాక్ట్. ఈ రోజుల్లో చేస్తుంది అని చెప్తే ఈజ్ ప్లేయింగ్ అంటాం, చేస్తుంది అంటే ప్లేస్ అంటాం. రెండు రకాలుగా కూడా మనం అనొచ్చు, అది మన చాయిస్. ఆధార్ ఏమనాలనుకుంటున్నారంటే దాన్ని బట్టి. సో ఈజ్ ప్లేయింగ్ అంటే తప్పు, ప్లేస్ అంటే కరెక్ట్ అని మీరు చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ సన్ అన్నారంటే తప్పు అవుతుంది. ఎందుకంటే ఎర్త్ ఎప్పుడూ తిరుగుతుంది సన్ చుట్టూ, అది ఖచ్చితంగా తిరుగుతుందని మనకు తెలుసు. అలాంటప్పుడు ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ సన్ అనాలి. ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పకూడదు. ద మూన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఎర్త్ అనకూడదు. ద మూన్ రివాల్వ్స్ అరౌండ్ ఎర్త్ అనాలి. అది యూనివర్సల్ ఫ్యాక్ట్. అది అలాంటివి ఖచ్చితంగా సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. టెన్సెస్ మీద నేను చెప్పిన క్లాస్ వినండి, మీకు 110% క్లారిటీ వస్తుంది. మీరు వినకపోతే నేనేం చేయలేను. వినండి, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. యు గెట్ కంప్లీట్ క్లారిటీ. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఫినిష్ ఆల్ గ్రామర్ క్లాసెస్ ఇన్ ద యాప్. ఇప్పుడు చెప్పండి అమ్మా, దీనికి ఆన్సర్ ఏంటి?
మీకు ఆర్సీ చెప్పినప్పుడు చెప్పాను, ఆడియన్స్ అనేది ఏంటి? సింగులర్. ఇంగ్లీష్ ఆడియన్స్ అని ఒక సెట్గా, ఒక గ్రూప్గా మనం వాళ్ళని పిలుస్తున్నాం. అలాగే ఆడియన్స్ని ప్లూరల్గా కూడా చెప్పొచ్చు. ఎప్పుడో తెలుసా? ఆడియన్స్ వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళలో వాళ్ళు ఫైట్ చేశారని చెప్పినప్పుడు ది ఆడియన్స్ వర్ ఫైటింగ్ అమాంగ్ దెమ్సెల్స్ అనొచ్చు. అంటే అక్కడ ఆడియన్స్ని మనం మెంబర్స్గా, ఒక గ్రూప్లో మెంబర్స్గా మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఆడియన్స్ని ప్లూరల్గా కూడా చెప్పొచ్చు. కానీ ఆడియన్స్ అందరినీ ఒకటే గ్రూప్గా చెప్పేటప్పుడు సింగులర్గా చెప్తాం. మీకు 120 రూల్స్ ఆఫ్ గ్రామర్లో ఈ తరహా వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. గో త్రూ దెమ్ చెప్పాను ఆల్రెడీ. ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జూరీ కానీ, కమిటీ కానీ, టీమ్ కానీ, జూరీ, కమిటీ, టీమ్ వీటిని సింగులర్గాను చెప్తాము, ప్లూరల్గాను చెప్తాం. ఎంటైర్ గ్రూప్ని అడ్రస్ చేసేటప్పుడు సింగులర్గా, లేకపోతే గ్రూప్లో మెంబర్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు అనే సందర్భం వచ్చినప్పుడు మాత్రం ప్లూరల్ అయిపోతుంది. సో ఈ కాంటెక్స్లో ఇది సింగులర్ ఏ. ద మ్యాటర్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఇర్రిలవెన్స్ అన్నాడు. ప్రాబ్లం ఏంటి? ద మ్యాటర్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఇర్రిలవెంట్. ఎలా తెలుస్తుంది? ఇర్రిలవెంట్స్ అనేది నౌన్, ఇర్రిలవెంట్ అనేది యాడ్జెక్టివ్, స్ట్రిక్ట్లీ అనేది ఏంటి? యాడ్ వర్బ్. ఎలా చెప్పాను? ఎల్వై, జనరల్గా ఎల్వై ఉన్నవన్నీ కూడా యాడ్ వర్బ్స్. సో యాడ్ వర్బ్ ఏం చేస్తుంది? యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, నౌన్ని కాదు. అంతేనా? అండ్ యాడ్ వర్బ్ మోడిఫైస్ యాడ్జెక్టివ్ ఆర్ వర్బ్ ఆర్ అనదర్ యాడ్ వర్బ్. ఈ మూడింట్లో ఏదో ఒక దాన్ని మోడిఫై చేసేదాన్ని మనం యాడ్ వర్బ్ అంటాం. నౌన్ని మోడిఫై చేసేదాన్ని యాడ్జెక్టివ్ అంటాం. మరి ఇక్కడ యాడ్ వర్బ్ పెట్టినప్పుడు దాని పక్కన ఎయిదర్ వర్బ్ రావాలి, లేదా యాడ్ వర్బ్ రావాలి, లేదా యాడ్జెక్టివ్ రావాలి. కానీ ఇర్రిలవెన్స్ అనేది నౌన్, ఇది నౌన్. దాని యాడ్జెక్టివ్ ఫామ్ ఏంటి? ఇర్రిలవెంట్. మీకు ఒకవేళ అది నౌనా కాదా తెలియలేదు అనుకోండి, మీకు ఒక టిప్ కూడా చెప్పాను ఒకసారి. ఒక పర్టికులర్ వర్డ్ నౌనా కాదా, నౌనా యాడ్జెక్టివా మీకు తెలియట్లేదు, అప్పుడు ఎలా చెక్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ అనే పదం ఉంది, ఇది నౌనా కాదా మీకు తెలియదు, ఇది నౌనా యాడ్జెక్టివా మీకు తెలియదు. నేనేం చెప్పానంటే పక్కన ఒక పర్సన్ కానీ థింగ్ కానీ పెట్టండి అన్నాను. బ్యూటీ పర్సన్ అంటామా? కెన్ వి డూ వి సే బ్యూటీ పర్సన్ ఆర్ డూ వి సే బ్యూటిఫుల్ పర్సన్? మనం బ్యూటిఫుల్ పర్సన్ అంటాం, బ్యూటీ పర్సన్ అనం. బ్యూటిఫుల్ పర్సన్ అంటున్నాము అంటే బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. సో కాబట్టి బ్యూటీ అనేది దాని యొక్క నౌన్ ఫామ్. బ్యూటిఫుల్ అనేది దాని పక్కన పర్సన్, మ్యాటర్, థింగ్ ఇలాంటివి పెట్టి చెక్ చేయండి, మీ మైండ్లో రన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రిలవెంట్ మ్యాటర్ అంటామా, ఇర్రిలవెన్స్ మ్యాటర్ అంటామా? రిలవెంట్ మ్యాటర్, ఇర్రిలవెంట్ అంటాం కదా. పోనీ మీకు ఇర్రిలవెంట్ తెలియదు అనుకోండి, రిలవెంట్ తీసుకోండి. రిలవెంట్ విషయం, ఇట్స్ ఎ రిలవెంట్ థింగ్, రిలవెంట్ మ్యాటర్, రిలవెంట్ పర్సన్ అంటామా? రిలవెన్స్ పర్సన్ అంటామా? వీసే రిలవెంట్ పర్సన్. రిలవెంట్ నుంచే కదా ఇర్రిలవెంట్ వచ్చింది. సో ఇర్రిలవెంట్, రిలవెంట్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. అక్కడ ఇర్రిలవెన్స్ ఉంది కాబట్టి అది తప్పు. సో ఆన్సర్ ఏంటి? స్ట్రిక్ట్లీ ఇర్రిలవెంట్. ఇది ఎంతమంది తప్పు పెట్టారు? ఇది ఎవరైనా తప్పు పెట్టారా? పోనీ కరెక్ట్ పెట్టిన వాళ్ళు ఎంతమంది? రాంగ్ అయితే రాంగ్ అనండి, రైట్ అయితే రైట్ అనండి. కరెక్ట్ అనండి. గుడ్. సో ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పెట్టినట్టున్నారు. రైట్. స్కేర్స్లీ హ్యాడ్ ఐ గాట్ త్రూ ద డోర్ దెన్. స్కేర్స్లీకి ఏంటి? వెన్. స్కేర్స్లీకి కాంబినేషన్ ఏంటి? వెన్, నాట్ దెన్. స్కేర్స్లీకి వెన్ ఈజ్ ద కాంబినేషన్. సో ఆన్సర్ ఇస్ సి. ఓకే. సో ఏబిసిడి ఇచ్చారు, వన్ ఆఫ్ దెమ్ మిస్పెల్ట్. మిస్పెల్ట్ ఏంటి? ప్యారలల్, PARALLEL, ప్యారలల్. అథెంటిసిటీ, కంటెంట్మెంట్, క్రియేట్, జెన్యూన్. అథెంటిసిటీ అన్ని కరెక్ట్గానే ఉంటున్నాయి, అన్నీ కరెక్టే, ఆల్ ఆర్ కరెక్ట్లీ స్పెల్డ్. డిస్పైట్ హిజ్ ఎఫర్ట్స్ కరెక్టే, క్లమ్జీ వెయిటర్ కరెక్టే, ఎంబరాస్ తప్పు, EMBA
RRASS. ఎంబరాస్ RR వస్తుంది. ఆన్సర్ సి. డిస్పైట్ ఫీలింగ్ కాన్షియస్, ఇక్కడ తప్పు ఉంది. కాన్షియస్ ఎస్ ఉండాలి. సార్ ఏ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. హిజ్ అట్టర్ డాష్ అండ్ డిస్రిగార్డ్. ఇక్కడ మీరు టిప్ ఏంటంటే ఎండ్. ఎండ్ అనేది ఒక కంజంక్షన్, గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఎప్పుడైనా మీకు వచ్చినప్పుడు వెనెవర్ యూ సీ ఎండ్, ఆల్వేస్ రిమెంబర్ ఎండ్ కనెక్ట్స్ టు సిమిలర్ ఐడియాస్. కంజంక్షన్స్ పైన నేను క్లాస్ చెప్పాను, చాలా డీటెయిల్డ్గా చెప్పాను వీటి గురించి, చూడండి. 2 సిమిలర్ ఐడియాస్, ఒకేలాంటి 2 ఐడియాస్ని ఎండ్ కనెక్ట్ చేస్తుంది. అంటే రెండు పాజిటివ్ కానీ 2 నెగిటివ్ కానీ, అర్థమైందా? అంతేగాని ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ని ఎండ్ కనెక్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ హ్యాండ్సమ్ అండ్ యారగెంట్ అనకూడదు. హీఈస్ హ్యాండ్సమ్ అనేది పాజిటివ్, యారగెంట్ అనేది నెగిటివ్. హీఈస్ హ్యాండ్సమ్ అండ్ యారగెంట్ అనకూడదు. అప్పుడు ఏమనాలి? బట్ వాడాలి. హీఈస్ హ్యాండ్సమ్ బట్ యారగెంట్. హీఈస్ టాల్ అండ్ హ్యాండ్సమ్ అనొచ్చు. అంటే 2 పాజిటివ్ అట్రిబ్యూట్స్ చెప్పావు, 2 పాజిటివ్ అట్రిబ్యూట్స్ చెప్పావు అనుకో, అప్పుడు హీఈస్ టాల్ అండ్ హ్యాండ్సమ్. సో ఇక్కడ డిస్రిగార్డ్ అనేది ఏంటి? నెగిటివ్. మరి ఇక్కడ ఏముండాలి? నెగిటివ్. గ్రామర్ పాయింట్ మీకు చెప్పాను. అండ్ అనేది ఎప్పుడు కూడా సిమిలర్ ఐడియాస్ని కనెక్ట్ చేస్తుంది. బట్ అనేది కాంట్రాస్టింగ్ ఐడియాస్ని కనెక్ట్ చేస్తుంది. అంటే ఒకటి పాజిటివ్ అయితే రెండోది నెగిటివ్ అవుతుంది. హీఈస్ టాల్ బట్ హ్యాండ్సమ్ అనకూడదు. హీఈస్ టాల్ బట్ హ్యాండ్సమ్ అనకూడదు. హీఈస్ టాల్ అండ్ హ్యాండ్సమ్. అండ్ ఓకే, అలాగనమాట. షీఈస్ బ్యూటిఫుల్ బట్ యారగెంట్. బ్యూటిఫుల్ కానీ పొగరబోతు. సో నెగిటివ్ అనే దాన్ని బట్టి మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. విజిలెన్స్ పాజిటివ్ వర్డ్, అంటే కేర్ఫుల్గా ఉండాలి అని. స్టడియస్ కష్టపడడం పాజిటివ్ వర్డ్, కేర్ఫుల్ పాజిటివ్ వర్డ్, ఎగ్జిస్టెన్స్ పాజిటివ్ వర్డ్, ఇగ్నోరెంట్ నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్ అనే దాన్ని బట్టి పెట్టేసి ఆన్సర్, ఇంకా అంత ఈజీ. హిజ్ అట్టర్ ఇగ్నోరెన్స్ అండ్ డిస్రిగార్డ్. ఓకే, ఫర్ రూల్స్ ఆఫ్ ద జంగిల్ లెడ్ హిమ్ టు హిస్ డిమైస్. వెరీ గుడ్. ద లోవర్ పిరమిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్, చాలా ఈజీ, వన్ ఆఫ్ ద మోస్ట్ డాష్ ల్యాండ్ మార్క్స్. చెప్పండి. ల్యాండ్ మార్క్స్ అంటున్నాడు. ల్యాండ్ మార్క్ అంటే ఏంటమ్మా అర్థం? అంటే బాగా పేరున్న, అందరూ గుర్తించే ఒక ప్రదేశం. పాజిటివ్ వర్డ్ రావాలా నెగిటివ్ వర్డ్ రావాలా? పాజిటివ్ వర్డ్ రావాలి. పాజిటివ్ వర్డ్ వెతకండి. డెసిమల్ నెగిటివ్ వర్డ్, షాలో నెగిటివ్ వర్డ్. షాలో అంటే ఏంటమ్మా? అంతేమీ లేదు అని. షాలో అంటే పైన, డెప్త్ లేదు అనే దానికి షాలో అంటాం. క్రూడ్ అంటే ఏంటి మీనింగ్? ముడి, అంటే రిఫైన్ కానీ. క్రూడ్ అంటే మీనింగ్ ఏంటి? అన్రిఫైన్డ్. క్రూడ్ ఆయిల్ అంటామా లేదా? క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి? ముడి చమురు. రిఫైన్ చెయ్యని దాన్ని మనం ముడి చమురు అంటాం, క్రూడ్ ఆయిల్. ఈజ్ ఎ క్రూడ్ పర్సన్ అంటే వాడు ఏమి రిఫైన్ అవ్వలేదు, పల్లెటూరులో పెరిగాడు, వాడికి కల్చర్ తెలియదు, ఎక్కడ ఎలా బతకాలో తెలీదు. అలాంటప్పుడు మనం ఈ క్రూడ్ అనే పదాన్ని వాడేస్తాం. కంటెంప్ట్ అంటే పొగరబోతు అనే పదం వస్తుంది. సో బెస్ట్ వర్డ్ ఐకానిక్. ఇది మామూలుగా మీరు కామన్గా కూడా వాడతారు. ఇట్స్ అన్ ఐకానిక్ ల్యాండ్ మార్క్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అంటే నేను సినిమాలు ఎందుకు వాడతానంటే మీకు లింక్ చేసుకోవచ్చు. మనకు తెలిసిన నాలెడ్జ్ నుంచి మనం చాలా చెప్పొచ్చు. దృశ్యం చూశారు కదా మీరు? దృశ్యం మూవీలో ఏం చేశాడు? వాడు సినిమా నాలెడ్జ్ నుంచి ఫ్యామిలీని కాపాడేసుకున్నాడు. మనం సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం చూసినప్పటికీ అది మనం మనసు పెట్టి చూస్తాం, ఇంట్రెస్ట్ పెట్టి చూస్తాం. పుస్తకం చదివేటప్పుడు మనసు పెట్టాం, సినిమా మనసు పెట్టి చూస్తాం. సో సినిమాల ద్వారా తెలుసుకున్నదంతా కూడా మీ బ్రెయిన్లో ప్రింట్ అయి ఉంటుంది. యూజ్ చేయండి ప్రాపర్గా. అదేం మీకు తప్పు చెప్పదు. ఐకాన్ స్టార్ అంటారా లేదా మీరు సినిమా హీరోకి? మరి పాజిటివ్ వర్డే కదా అది. ఐకానిక్ ల్యాండ్ మార్క్. ద డాష్ ఐస్ ఆఫ్ ద స్టాచ్యూ క్యాప్టివేటెడ్ ది ఆన్లుకర్స్. ఆన్లుకర్స్ అంటే చూస్తున్న వాళ్ళు. క్యాప్టివేటెడ్ అర్థం ఏంటి? మంత్రముగ్ధుల్ని చేసింది, వాళ్ళని బాగా ఆకట్టుకుంది. మరి పాజిటివ్ వర్డ్ రావాలా నెగిటివ్ వర్డ్ రావాలా? పాజిటివ్ వర్డ్. హారిఫిక్ నెగిటివ్, డర్టీ నెగిటివ్, పథెటిక్ నెగిటివ్, డెమోనిక్ నెగిటివ్. డెమన్ అంటే ఏంటి? దెయ్యం. డెమన్స్ దెయ్యాలు అంటాం కదా, దెయ్యాలు భూతాలు. పథెటిక్ వరస్ట్ పర్ఫామ్. డర్టీ అంటే చెత్త. హారిఫిక్ అంటే భయంకరం, అసలు ఏం బాగాలేదు. ఆన్సర్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ మీకు తెలుసు కదా, ఇవన్నీ మిగిలిన పదాలు తెలియకపోయినా వాళ్ళది. బ్యూటిఫుల్ తెలుసు కదా మీకు. ద బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ద స్టాచ్యూ. ఎక్సలెంట్. ఇవి కొంచెం టైం టేకింగ్. ఇక్కడ ఏం చేస్తున్నారు మనకి? పారాజంబుల్స్ అంటే ఒక సెంటెన్స్, చిన్న పారాజంబుల్స్ అనమాట, చిన్న పారాజంబుల్స్. సో ఇది చూద్దాం ఒకసారి. వర్ అన్నాడు. వర్ అనేది ఏంటి? ప్లోరల్ వర్బ్.
సో ప్లోరల్ వర్బ్ అంటే దాని ముందు ఏముండాలి, ప్లోరల్ సబ్జెక్ట్ ఉండాలి. ప్లోరల్ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, సన్సెట్ ఎట్ ద ల్యాండింగ్ కాదు, రెస్పెక్టివ్లీ కాదు. ఓకే, ద విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రగ్యాన్ రోవర్, ఇక్కడ బాగుంది కదా, విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రగ్యాన్ రోవర్ రెండు కలిపితే వర్ వస్తుంది. సో డి తర్వాత ఏ, డిఏ పేరు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అయిపోయింది ఆన్సర్. ఎంత ఫాస్ట్గా అయిపోయింది చూడండి, 20 సెకండ్. ఆన్సర్ 4. ఆన్సర్ 4, 20 సెకండ్. డిఏ, the Vikram lander and Pragyan rover were set to sleep on 2nd September and 4th September respectively. ఇది కూడా చూడండి, 2nd September and 4th September respectively. రెస్పెక్టివ్లీ అంటాం కదా, రెండు డేట్స్ చెప్పాక దాని తర్వాత ఇది అని. సో డిఏ తర్వాత సి రావాలి, డిఏ సిబి సరిపోయింది. మీ డిఏ కాంబినేషన్ ఇక్కడ కూడా ఉంది, కానీ డిఏసి కూడా అందుకే చెక్ చేసేయాలి, డిఏసి కూడా చెక్ చేసుకోవాలి. ఓన్లీ డిఏ బట్టి మనం పెట్టలేము, ఎందుకంటే డిఏ ఎక్కడ కూడా ఉంది, కానీ ఏ తర్వాత సి రావాలనేది మనకు తెలుస్తుంది. ఎందుకు, డిఏ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ చెక్ చేసేయండి. 2nd September అండ్ 4th September రెస్పెక్టివ్లీ అంటాం, ఆ రోజు ఈ రోజు, ఇది పలానా రోజు, ఇది పలానా రోజు. అంటే ఈ విక్రమ్ ల్యాండర్ ఏమో 2nd September, ప్రగ్యాన్ రోవర్ ఏమో 4th September అని అర్థం. డిఏసిబి, డిఏసి వరకు వస్తే పెట్టేయడమే ఇంకా. క్లియర్ కదమ్మా, ఇది డౌట్ ఉందా? గుడ్. 23rd చూద్దాం. ఓకే, ఏ నేటివ్ ఆఫ్ స్ప్రింగ్ గ్రీన్, విస్కాన్సిన్, ఎర్నింగ్ ఆల్ కాన్ఫరెన్స్ ఆనర్స్ ఇన్ ద ఫుట్బాల్ ట్వైస్, రోచ్ అటెండెడ్ వాట్ ఈస్ నౌ ఓకే బ్లాక్ హిల్ స్టేట్ యూనివర్సిటీ ఫ్రమ్ 1948 to 1951. అబ్బా తేడాగా ఉంది అది. సో ఏం పెడతామేమో ఇక్కడ, ఏ నేటివ్ ఆఫ్ స్ప్రింగ్ గ్రీన్, విస్కాన్సిన్. సో వాట్ విల్ యూ కీప్ యాజ్ ది ఆన్సర్? ఓపెనింగ్ బాగానే ఉన్నట్టుంది, ఏ నేటివ్ ఆఫ్ స్ప్రింగ్ గ్రీన్, విస్కాన్సిన్. తర్వాత అంటే ఒక పర్సన్ గురించి చెప్తున్నాడు, స్ప్రింగ్ గ్రీన్ విస్కాన్సిన్ అనే ప్లేస్ యొక్క నేటివ్ అంట. మరి అది ఎవరు, ఒక మనిషి అయి ఉంటాడు కదా, మనిషి ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ రోచ్ అని ఉంది. సో ఏ తర్వాత సి, ఏ తర్వాత ఏ నేటివ్ ఆఫ్ స్ప్రింగ్ గ్రీన్, ఎస్ విస్కాన్సిన్, రోచ్ అటెండెడ్ వాట్ ఈజ్ నౌ, దాన్ని ఏం అటెండ్ చేశాడు తను, వాట్ ఈజ్ నౌ బ్లాక్ హిల్స్ స్టేట్ యూనివర్సిటీ ఫ్రమ్ 1948 to 51. ఈ రోచ్ అనే వ్యక్తి బ్లాక్ హిల్స్ స్టేట్ యూనివర్సిటీ అటెండ్ అయ్యాడంట 1948 నుంచి 1951 వరకు. ఎర్నింగ్ ఆల్ కాన్ఫరెన్స్ ఆనర్స్ ఇన్ ఫుట్బాల్ ట్వైస్. ఇది బి అయిపోయింది. ఏసీడిబి ఇస్ ది ఆన్సర్. ఏసీడిబి ఇస్ ది ఆన్సర్. గాట్ ఇట్? ఏ తర్వాత సి. ఎందుకు ఏ తర్వాత సి? ఏ నేటివ్ అంటే ఒక పలానా ప్రాంతానికి చెందిన వాడు అని చెప్తున్నారు. ఒక మనిషి కానీ, ఒక మొక్క కానీ, ఒక జంతువు కానీ, దేనికైనా ఒక పలానా ప్రాంతానికి నేటివ్ అని చెప్పొచ్చు. మరి మొక్కలు జంతువుల గురించి లేరు కాబట్టి, రోచ్ అనే వ్యక్తి గురించి రాశారు కాబట్టి ఏసీతో స్టార్ట్ అయింది, నేను పెట్టుకుంటాను. ఏసీ తర్వాత ఆయన అటెండ్ అయ్యాడు అన్నాడు. ఏం అటెండ్ అయ్యాడు? యూనివర్సిటీ, బ్లాక్ హిల్ స్టేట్ యూనివర్సిటీ అటెండ్ అయ్యాడు. అయిపోయింది. సో నాకు ఏసీడి కాంబినేషన్ వచ్చింది. ఆన్సర్ ఈజ్ ఏసీడిబి. ఇలా ఈ టిప్స్ రెండింటికి కనెక్ట్ అయ్యి చూసుకోవాలంతే. ఓకే, ద 2 dominant players in men's tennis, Roger Federer and Rafael Nadal, established themselves as, ఇదేదో ప్రాపర్గా ఏబిసిడి లా కనిపిస్తుంది, యాజ్ జోకోవిక్ టర్న్డ్ ప్రొఫెషనల్. ఇదేంటిది సింక్ అవ్వలేదు. సో ఏబి బాగానే ఉంది, కానీ సి సింక్ అవ్వట్లేదు. సో కాబట్టి ఏబి తర్వాత సి రాదు. జోకోవిక్ టర్న్డ్ ప్రొఫెషనల్ ఇన్ 2003 by entering the ATP tour around the time, yes ఇలా రావాలి. సో జోకోవిక్ 2003లో ప్రొఫెషనల్ అయ్యాడు, ఏటీపీ టూర్ ఎంటర్ అవ్వడం ద్వారా. ఎలాంటి సమయంలో అంటే, అరౌండ్ ద టైమ్ ద 2 dominant players in men's tennis, Roger Federer and Rafael Nadal, established themselves. Okay, no, Roger Federer and Rafael Nadal established themselves as the 2 dominant players in men's tennis. So BA, CDBA, Roger Federer, Rafael Nadal established themselves as ఎలాగా the 2 dominant players in men's tennis. వాళ్ళిద్దరూ డామినెంట్ ప్లేయర్స్ గా ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలోనే జోకోవిక్ ప్రొఫెషనల్ అయ్యాడు. సో ఆన్సర్ CDBA. మీరు ఎంతవరకు వెయిట్ చేయక్కర్లా, సిడితో స్టార్ట్ అవుతుందంటేనే పెట్టేయచ్చు ఇంకా.
సితో స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే మీరు పెట్టేయచ్చు ఆన్సర్. యూ డోంట్ నీడ్ టు వెయిట్. అర్థమైందా మీకు? ఇక్కడ బి ఎండింగ్ రాదు, ఎందుకంటే యాజ్ అని పెట్టి వదిలేశాడు. సో అది ఎండింగ్ అవ్వదు. వాళ్ళిద్దరూ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎలాగా? ద 2 డామినెంట్ ప్లేయర్స్ ఇన్ మెన్స్ టెన్నిస్. అందుకని బిఏ కాంబినేషన్. ఏ టైంలో వాళ్ళు? జోకోవిక్ ప్రొఫెషనల్ అవుతున్న టైంలో. అది ఆన్సర్. అరౌండ్ ద టైమ్ వాళ్ళిద్దరూ ప్రొఫెషనల్ అవుతున్న టైం. సిడిబిఏ ఇస్ ది ఆన్సర్. ఇస్ దట్ క్లియర్? డౌట్ ఉందా? నేను చెప్తున్నవి మీరు కొన్ని తప్పెట్టుంటారు. మీరు తప్పెట్టినవి నేను ఏదైనా చెప్పినప్పుడు మీకు క్లారిటీ రావాలి. క్లారిటీ రాకుండా ఇలా పెట్టొచ్చు కదా సార్, ఇలా ఎందుకు చెప్తున్నారు అని అనుమానం వస్తే నన్ను అడిగేయాలి. మీరు అడిగితేనే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేర్చుకుంటారు, లేదు ఇప్పుడు కూడా నేర్చుకోరు. అది మంచిది కాదు. జపాన్ ఫార్మర్లీ హ్యాడ్ ది సెకండ్ లార్జెస్ట్. ఓకే, జపాన్ హ్యాడ్ ది సెకండ్, ఫార్మర్లీ హ్యాడ్ ది సెకండ్ లార్జెస్ట్ అన్నాడు. సెకండ్ లార్జెస్ట్ ఏంటి? తెలియదేమిని. చైనా ఇన్ బోత్ అసెట్స్ అండ్ వెల్త్, ఇన్ బోత్ కేటగిరీస్, అంటిల్ ఇట్ వాజ్ సర్పాస్డ్ బై అసెట్స్ అండ్ వెల్త్ బిహైండ్ ది. తేడాగా ఉంది. సో దేంతో వెళ్దాం? జపాన్ ఫార్మర్లీ హ్యాడ్ ద సెకండ్ లార్జెస్ట్ కాదు, మరి ఏం పెడదాం? జపాన్ ఫార్మర్లీ had the second largest assets and wealth behind only the United States. ఏ తర్వాత డి. జపాన్ హ్యాడ్ ద సెకండ్ లార్జెస్ట్ అసెట్స్ అండ్ వెల్త్ అంటాం. ఓపెనింగ్ బాగానే ఉంది మనకి. ఏడి. ఓకే, బిహైండ్ ఓన్లీ ద యునైటెడ్ స్టేట్స్. సెకండ్ లార్జెస్ట్ ఏముంది? ఇన్ బోత్ కేటగిరీస్ until it was surpassed by China in both assets and wealth. B. ADCB is the answer. అంటే అసెట్స్ వెల్త్ 2 కేటగిరీస్ అమ్మా. ఈ 2 కేటగిరీస్లో కూడా జపాన్ సెకండ్ పొజిషన్లో ఉండేదంట, బిహైండ్ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ తర్వాత హైయెస్ట్ అసెట్స్, హైయెస్ట్ వెల్త్ జపాన్ దగ్గర ఉండేది. అంటిల్ ఇట్ వాజ్ సర్పాస్డ్ అంటే క్రాస్డ్. ఎవరు క్రాస్ చేస్తారు దీన్ని? చైనా. ఓకే, ఇన్ బోత్ అసెట్స్ అండ్ వెల్త్, రెండిట్లో కూడా చైనా జపాన్ని క్రాస్ చేసేంత వరకు కూడా జపాన్ సెకండ్ పొజిషన్లో ఉండేది అని ఆన్సర్. ఆన్సర్ ఇస్ ఏడిసిబి. క్లియర్? రాజేశ్వరి, నీకెన్ని వచ్చాయి మార్క్స్? రాసావా, రాయలేదా? 14.5. ఓకే, లాస్ట్ వన్. ఇన్ ఎ క్యాపిటలిస్ట్ సొసైటీ the goods produced are dash among people not on the basis of what people need but on the basis of purchasing power. క్యాపిటలిస్ట్ సొసైటీలో గుడ్స్ ప్రొడ్యూస్డ్ అనేవి ఆర్ డాష్ అన్నాడు. ఆర్ ఏంటి? ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, ఆర్ డెరైవ్డ్. ఆర్ గుడ్స్ డెరైవ్ చేస్తారా? డిఫరెన్షియేట్ అంటే డిఫరెన్షియేట్ చేయడం కాదు, డిస్ట్రిబ్యూట్ చేయడం, అక్యూములేట్ చేయడము కాదు, పెనట్రేటెడ్ కాదు. గ్రామటికల్గా 5 కరెక్టే. ఇది కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే వెంటనే పెడతారు, లేకపోతే కొంచెం ఆలోచించాలి. గుడ్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయంటే నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ పీపుల్ నీడ్. ప్రజలకు ఏం కావాలి అనే దాని బేసిస్ మీద గుడ్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వవు. ప్రజలకి ఏం కావాలి అనే దాని బేసిస్ మీద గుడ్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వవు. మరి ఏ బేసిస్ మీద అవుతాయి? బట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ బేసిస్ మీద అవుతాయి. అంటే ఎవడు ఇప్పుడు పలానా వ్యక్తి కొనుగోలు చేయగలుగుతాడు అంటే ఆ వ్యక్తికి ఆ వస్తువు వచ్చేలాగా ఆ కంపెనీ వాడు రెడీ చేస్తాడు. అర్థమైందా? వీళ్ళు కొనుగోలు చేయలేరు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వాళ్ళు అమ్మరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రైబల్ ఏరియాస్లో ఒక పలానా వస్తువు ఎవడు కొండ అనుకునేటప్పుడు అక్కడ వస్తువు తీసుకెళ్ళి అమ్ముతారా? కంపెనీ వాళ్ళు అమ్మరు.
సో డిస్ట్రిబ్యూషన్ దేని మీద ఉంటుంది, కొనగలరా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉంటాను, మీరేమో పలానా ఊర్లో నాకు బ్రాంచ్ పెట్టండి అని అడుగుతారు. ఆ బ్రాంచ్ పెడితే అక్కడ ఎవడన్నా జాయిన్ అవుతాడా లేదా అని నేను ఆలోచిస్తాను, పర్చేసింగ్ పవర్ ఉందా లేదని. ఎవడు జాయిన్ అవ్వడానికి నేను ఎందుకు బ్రాంచ్ పెట్టాలి, దట్ ఈస్ హౌ ఐ థింక్ కదా. అది క్యాపిటలిజంలో జరిగే పని, అదే చెప్తున్నాడు ఇక్కడ. సో ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. వాళ్ళకి వస్తువులు సేవలు కొనుగోలు చేసే శక్తి ఉందా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. దట్ ఈస్ వన్ హ్యాస్ టు హ్యావ్ ద మనీ ఇన్ ద పాకెట్ టు బై ఇట్. చేతిలో డబ్బులు ఉండాలి. లో కాస్ట్ హౌసింగ్ ఫర్ ద పూర్ ఈజ్ మచ్ నీడెడ్. తక్కువ కాస్ట్లో హౌసింగ్ ఉండాలి పేద ప్రజలకి అనేది ఈజ్ మచ్ నీడెడ్ అంటే చాలా అవసరమైంది. బట్ విల్ నాట్ డాష్ యాజ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్, విల్ నాట్ డాష్ యాజ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్, ఇన్ ద మార్కెట్ సెన్స్. ఇప్పుడు చూద్దాం. విల్ నాట్ డాష్ ఏం చెప్తారు, విల్ నాట్ కౌంట్ అంటే దాన్ని డిమాండ్ కింద కౌంట్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే బాగా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి లో కాస్ట్ హౌసింగ్, తక్కువ కాస్ట్లో హౌసింగ్ కావాలి, తక్కువ కాస్ట్లో వాళ్ళకి హౌసింగ్ కావాలి అని వాళ్ళు కోరుకుంటారు. తక్కువ కాస్ట్లో హౌసింగ్ కావాలని వాళ్ళు ఎవరు కోరుకుంటారు, పేదవాళ్ళు. అయినప్పటికీ దాని డిమాండ్ కింద కౌంట్ చేయరు ఇన్ ద మార్కెట్ సెన్స్. ఎందుకు, బికాస్ ద పూర్ డు నాట్ హ్యావ్ ద పర్చేసింగ్ పవర్ టు బ్యాక్ ద డిమాండ్. డిమాండ్ ఉంటే సరిపోదు, వాళ్ళ కోరిక ఉంది కానీ డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఇది మీరు సబ్జెక్ట్గా కూడా నేర్చుకోండి అమ్మా, ఇది మీకు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేర్పించేస్తాను. ఎకానమీ సబ్జెక్ట్ కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. క్యాపిటలిజం అంటే అర్థం ఏంటమ్మా, ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెట్ అండ్ డిమాండ్ అండ్ సప్లై. గవర్నమెంట్ ఇంటర్వ్యూర్ అవ్వదు, ప్రైవేట్ కార్పొరేట్ సెక్టరే డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఏ వస్తువు ప్రొడ్యూస్ చేయాలి, ఏ వస్తువుని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ వస్తువు ఎంతలో ఉండాలని దేని బట్టి డిసైడ్ చేస్తారు, బేస్డ్ ఆన్ మార్కెట్ డిమాండ్. మార్కెట్లో ఆ వస్తువుకి డిమాండ్ ఉంటే దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు, మార్కెట్లో డిమాండ్ లేకపోతే ప్రొడ్యూస్ చేయరు. డిమాండ్ అంటే అర్థం ఏంటి, డిమాండ్ ఉంటే సరిపోదు, వాళ్ళు కొనగలిగే కెపాసిటీ కూడా ఉండాలి. డిమాండ్ ఉంది నాకు కావాలే కానీ డబ్బులు ఇవ్వను, అప్పుడు వాడు కార్పొరేట్ వాడు నీకు ఇవ్వడం. ఆ పాయింట్ చెప్తున్నాం ఇక్కడ. సో లో కాస్ట్ హౌసింగ్కి అది అవసరమే కానీ దాని డిమాండ్ కింద కౌంట్ చేయరు. ఎందుకని, బికాస్ పూర్ డు నాట్ హ్యావ్ ద పర్చేసింగ్ పవర్. వాళ్ళ దగ్గర పర్చేసింగ్ పవర్ లేదు టు బ్యాక్ ద డిమాండ్. ఆ డిమాండ్ని సపోర్ట్ చేయడానికి, డిమాండ్ ఉంటే సరిపోదు, దానికి పే చేయడానికి కెపాసిటీ లేదు. యాజ్ ఎ రిజల్ట్ దిస్ డాష్ విల్ నాట్ బి ప్రొడ్యూస్డ్. సో కాబట్టి యాజ్ ఎ రిజల్ట్ దిస్ కమోడిటీ, ఆ వస్తువు ప్రొడ్యూస్ చేయరు. కమోడిటీ అంటే వస్తువు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిమాండ్ లేదు కాబట్టి ఆ వస్తువుని ప్రొడ్యూస్ చేయరు. అండ్ సప్లైడ్ యాజ్ పర్ మార్కెట్ ఫోర్సెస్. సచ్ ఏ సొసైటీ డిడ్ నాట్ డాష్ టు జవహర్లాల్ నెహ్రూ. అలాంటి సొసైటీ జవహర్లాల్ నెహ్రూకి డిడ్ నాట్, నచ్చలేదు అనే కాంటెక్స్లో మీరు తీసుకో. జవహర్లాల్ నెహ్రూకి నచ్చలేదు, ఏమంటాం, డిడ్ నాట్ అపీల్. దానికి జవహర్లాల్ నెహ్రూ అట్రాక్ట్ అవ్వలేదు, జవహర్లాల్ నెహ్రూకి అది నచ్చలేదు, అపీల్ అవ్వలేదు. ఓకే, ఎప్రిషియేట్ అన్నాం, అది జవహర్లాల్ నెహ్రూని ప్రశంసిస్తుంది ఏంటి అది. అపీల్ అంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ అపీలింగ్ అంటే మన దృష్టిని ఆకర్షిస్తుంది అని అర్థం. ఇఫ్ ఇట్ డజంట్ అపీల్, మిమ్మల్ని ఆకర్షించట్లేదు, మీ దృష్టిని ఆకర్షించట్లేదు అని అర్థం. జెపర్డైజ్ అంటే డ్యామేజ్ చేయడం. ఎప్రిషియేట్ అంటే ప్రశంస. డీకన్స్ట్రక్ట్ అంటే రివర్స్, కన్స్ట్రక్ట్కి ఆపోజిట్. డిబార్ అంటే పంపించేయడం, కాలేజ్ నుంచి వాళ్ళ నుంచి, కాలేజ్ నుంచి వాటి నుంచి పంపించడం, డిబార్ చేస్తారంటాం కదా అలాగా. లాజిస్టిక్స్ తెలుసు కదా, లాజిస్టిక్స్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్. డిస్కోర్స్ అంటే స్పీచ్. ప్రొసీజర్, లోకోమోటివ్ అంటే కదిలేది. లోకోమోటివ్స్ మీకు రైల్వే స్టేషన్లో మాట్లాడతాం కదా, లోకోమోటివ్. ఏఎల్పి అంటారా లేదా, సెల్ఫ్ ప్రొపెల్డ్ వెహికల్. రైల్ని మనం లోకోమోటివ్ అంటాం. క్లియర్. దెన్ బ్లాంక్ ఈలో ఏది పెడతాం. ఫర్ అంటే ఏంటో తెలుసు ఇక్కడ, ఫర్ అంటే బికాజ్. ఇక్కడ ఫర్ అంటే ఎందుకంటే. సిన్స్ అనే పదానికి ఫర్ అనే పదానికి మీకు ఈ విషయం తెలుసా, సిన్స్ అనే పదానికి ఫర్ అనే పదానికి రెండింటికి ఒక మీనింగ్ ఉంది, బికాజ్ అనే మీనింగ్. సిన్స్ ఫర్ మీకు మామూలుగా మీనింగ్ తెలుసు కానీ బికాజ్ అనే మీనింగ్ కూడా రెండింటికి ఉంది. ఫర్ ఎందుకంటే ఇట్ మెంట్ that the great majority of people of the country would be left behind without the chance to dash their quality of life. మీరు ఇప్పుడు ఇందులో ఏ క్వశ్చన్ని గ్రామర్తో ఆన్సర్ చేయలేరు, ఎందుకంటే గ్రామటికల్గా అన్నీ కరెక్టే, మీనింగ్ కాంటెక్చువల్గా మాత్రమే మీరు ఆన్సర్ చేయగలరు. వుడ్ బి లెఫ్ట్ బిహైండ్ వితౌట్ ద ఛాన్స్ టు డాష్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఏం చెప్తారు.
ఇంప్రూవ్. సో బేసిక్గా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. జవహర్లాల్ నెహ్రూ ఆయనకి క్యాపిటలిజం నచ్చలేదు. క్యాపిటలిజం జవహర్లాల్ నెహ్రూకి ఏంటమ్మా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? క్యాపిటలిజం దేనిపైన ఫోకస్ చేస్తుంది? నీకు పర్చేజింగ్ పవర్ ఉందా లేదని మాత్రమే చూస్తుంది. నువ్వు ఏదైతే కొనగలుగుతావో, ఏ వస్తువులు అయితే నువ్వు కొనగలుగుతావో ఆ వస్తువుని అది ప్రొడ్యూస్ చేస్తుంది. నువ్వు ఏ వస్తువులు అయితే కొనలేవో అది ప్రొడ్యూస్ చేయదు. నువ్వు కొనలేవు కానీ అవి నెససరీ అయినప్పటికీ క్యాపిటలిజం దాన్ని పట్టించుకోదు. అది నెససరీయా నీడా కాదా క్యాపిటలిజం డజంట్ కేర్. అది ఇట్ డజంట్ కేర్, పట్టించుకోదు. మరి ఏం పట్టించుకుంటుంది? అది అవసరమా కాదా, సో ఆ రెండు డబ్బులు పే చేయగలమా లేదా. అలాంటి సిస్టమ్ జవహర్లాల్ నెహ్రూకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? అలాంటి సిస్టమ్ ఉంటే ప్రజలు వాళ్ళ జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోలేరు. ఎందుకంటే నాకు ఒక వస్తువు కావాలి, ఆ వస్తువు ఉంటే నా జీవితం ఇంప్రూవ్ అవుతుంది, కానీ నేను డబ్బులు పే చేయలేను. సో అది ప్రైవేట్ సెక్టర్ చేస్తుందో చేయదు. మరి ఎవరు చేస్తారు? గవర్నమెంట్ చేస్తుంది. సో ప్రైవేట్ సెక్టర్కే మొత్తం వదిలేసే సిస్టమ్ వల్ల భారతదేశం నష్టపోతుంది, ప్రజలు వాళ్ళ జీవితాన్ని మార్చుకోలేరు అని జవహర్లాల్ నెహ్రూ భావించారు. సో పీపుల్ will not be able to improve their quality of lives. Majority of the people would be left behind, అలా వెనక్కి ఉండిపోతారు, వితౌట్ ద ఛాన్స్ టు ఇంప్రూవ్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. వాళ్ళ లైఫ్ యొక్క క్వాలిటీని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోలేకుండా ఉండిపోతారు అని అర్థం. క్లియర్? డబ్బున్నాడు, పే చేయగలిగిన వాడు మాత్రమే ముందుకెళ్తాడు, మిగిలిన వాళ్ళు వాళ్ళకి కావాల్సినవి కూడా కొనుక్కోలేని పరిస్థితిలో పడతారు, వాళ్ళకి కావాల్సిన అసలు ఎవరు ప్రొడ్యూస్ చెయ్యరు అనే మీనింగ్ వస్తుంది. ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీవన్? గుడ్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ టెస్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ టెస్ట్ ఇంటెన్షనల్గా ఈజీగా పెట్టాను. ఇంటెన్షనల్లీ కెప్ట్ ఇట్ ఈజీ. అన్ని ఆర్సీతో మొదలుపెట్టి ప్రతిదీ ఈజీగానే ఉంటుంది. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ 30 out of 30 ఆల్సో ఇన్ దట్ టెస్ట్. 30కి 30 వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎవరైనా తెస్తారేమో చూద్దాం, కానీ 25+ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ టెస్ట్లో, బికాజ్ ఇట్ ఈస్ ఇంటెన్షనల్లీ కెప్ట్ ఈజీ. గ్రామర్ వీక్ ఉన్న వాళ్ళు ప్రతి గ్రామర్ వీడియో చూడండి, పట్టు తెచ్చుకోండి, అండ్ ప్రతి పేపర్ ఎక్స్ప్లెనేషన్ వినండి. ప్రతి దాంట్లో ఏదో ఒకటి మీరు నేర్చుకుంటారు. ఓకే, మరి టేక్ కేర్, బాయ్. సార్ ఒకసారి మన పోర్టల్ ఎలా యూస్ చేయాలో చెప్తారా సార్? టెస్ట్ ఎట్లా రాయాలి, ఏ టైం ఉంటుంది? చిన్నపిల్లలు ఏంటి టెస్ట్ ఎట్లా రాయాలి కూడా చెప్పాలా? లేదు సార్, అంటే టెస్ట్ ఎక్కడ ఉంటుంది అనేది. ఎక్కడ ఉంటుంది? యాప్లో ఉంటుంది. ఎవ్రీడే ఉంటుందా లైవ్ టెస్ట్? ఎవ్రీడే ఉండదు. టెస్ట్లు మీకు ఆల్టర్నేటివ్ డేస్ ఉంటాయి, ఆల్టర్నేట్ డేస్ ఉంటాయి. వారానికి 2 నుంచి 3 టెస్ట్లు ఉంటాయి. డిపెండ్స్ అమ్మా. ఇప్పుడు మీకు ప్రిలిమ్స్ టైంలో కొంచెం ఎక్కువ పెడతాం ప్రిలిమ్స్ టెస్ట్లు, మెయిన్స్ టైంలో మీకు 2 టెస్ట్లే ఉంటాయి. మెయిన్స్ వారం అంతా వాటి ఎక్స్ప్లెనేషన్తోనే అయిపోతుంది. మీరు లైవ్ అటెండ్ అవుతూ క్లారిటీ వస్తుంది. అసలు ఇంగ్లీష్ టెస్ట్ ఉందని తెలియదు, లేకుంటే రాసేటం. అదే అంటున్నాను, మీరు మీ యాప్లో కనిపిస్తాయి మీకు టెస్ట్లు. మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇఫ్ యూ ఎక్స్ప్లోర్ ఇట్ మీకు కనిపిస్తుంది అంతే. ఓకే సార్. ఓకేనా? సో మీరు రోజు యూ కీప్ చెకింగ్, వీల్ కీప్ అప్లోడింగ్ అంతే. మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం, పెడుతూ ఉంటాం, బేస్డ్ ఆన్ ది కన్వీనియన్స్. మీరు టెస్ట్ ఆల్రెడీ ఇది 16 టెస్ట్, ఇంగ్లీష్ పరంగా ఇది 16 టెస్ట్. సో అన్ని టెస్ట్లు రాయండి, రాస్తూ ఉంటే మీకు వస్తుంది. ప్రతి టెస్ట్ అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్ చూసేసారు అనుకోండి, మీకు 16 టెస్ట్లు అంటే 16 × 30 480 క్వశ్చన్లు కవర్ అయిపోతాయి అక్కడ. నేను 25 టెస్ట్లు కంప్లీట్ చేస్తాను బిఫోర్ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్, అంటే మీకు 25 × 30 750 క్వశ్చన్లు కవర్ అవుతాయి.